గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు మైక్ టీవీ బిగ్ డిబేట్. బగ్గుమంటున్న నిరుద్యోగ తెలంగాణ, ఇది చాలా సెన్సిటివ్ అయిన ఇష్యూ. అయితే గత 10 సంవత్సరాలుగా తెలంగాణ సాధించిన తర్వాత తెలంగాణ ఏ పునాదుల మీద మనం సాధించాం, ఏ పునాదుల మీద ఉద్యమం నడిచింది అన్నప్పుడు మనం ఖచ్చితంగా నీళ్లు, నిధులు, నియామకాలు. 1969 ఉద్యమం నుంచి విద్యార్థులే తెలంగాణ ఉద్యమాన్ని నడిపిస్తూ వచ్చారు, విద్యార్థులే తెలంగాణని సాధించారు అని మనం ఘంటాపథంగా చెప్పుకుంటూ ఉంటాం. అంటే దేనికోసం తెలంగాణ ఉద్యమం నడిచింది? ప్రధానంగా విద్యార్థుల ఆకాంక్షలకు అనుగుణంగానే తెలంగాణ ఉద్యమం నడిచినప్పుడు తెలంగాణ సాధించిన తర్వాత మరి వాళ్ళ ఆకాంక్షలకు అనుగుణంగా ఆ ప్రతిఫలాలు వాళ్ళు పొందుతున్నారా లేదా అనేది ప్రధానమైన సమస్యగా ఇప్పుడు తెలంగాణలో ఉంది. అందుకే 10 సంవత్సరాలు గడిచిన తర్వాత అప్పుడు ఉన్న ప్రభుత్వం వాళ్ళ పట్ల కొద్దిగా నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ప్రభుత్వాన్ని మార్చే దిశలో కూడా మళ్ళీ విద్యార్థులే చాలా కీలకంగా పనిచేశారు. అయితే ఇప్పుడు 6 నెలలుగా తెలంగాణలో ఏం జరుగుతుంది, మెగా డిఎస్సి ఏంటి, నిరుద్యోగ సమస్య ఏంటి, ఇవన్నిటిని గురించి మనం ఒకసారి చాలా సుదీర్ఘంగా మాట్లాడుకున్నాం. అంటే ఇక్కడ ఒక ప్రభుత్వాన్ని విమర్శించటమో లేదు ప్రభుత్వం మీద విరుచుకుపడమో కాకుండా విద్యార్థులు ఈరోజు ఫేస్ చేస్తున్న సమస్య ఏంటి అనేది మనం చాలా కీలకంగా మాట్లాడుకుందాం. నాతో పాటు స్టూడియోలో 3 యువ మేధావులు ఉన్నారు. వారు శివ చంద్రగిరి గారు, బీజేవైఎం స్పోక్స్ పర్సన్, అలాగే వెలుగొండ నరసింహ గారు, కాంగ్రెస్ ఓయూ లీడర్, అలాగే దత్తాత్రేయ గారు, ఓయూ జాక్ అధ్యక్షులు. మొదటగా ఫోన్ లైన్లో మనకు జూమ్లో డిఎస్సి స్టూడెంట్ ఉన్నారు. అసలు ఇప్పుడు మెగా డిఎస్సి ఏంటి, మెగా డిఎస్సి ఎందుకు పోస్ట్ పోన్ చేయమని వీళ్ళు అడుగుతున్నారు, ఈ సమస్యకు ఇంత జట్లింగడానికి కారణం ఏంటో ఒకసారి తెలుసుకొని ఆ తర్వాత మనం డిస్కషన్ స్టార్ట్ చేద్దాం. సుకేష్ గారు లైన్లో ఉన్నారా? హలో హలో, వినిపిస్తుందా సార్? వినిపిస్తుంది. అసలు ఈ విద్యార్థుల ప్రధానమైన డిమాండ్ ఏంటి మీరు ఒక్కసారి చెప్తే దాన్ని బట్టి మనం డిస్కషన్ని కంటిన్యూ చేద్దాం. గ్రూప్ 1, గ్రూప్ 2 ఆస్పిరెంట్ ని సార్, డిఎస్సి స్టూడెంట్ ని కాదు. చెప్పండి. ప్రధానమైన సమస్య ఏంటిది అని అంటే 2022 డిసెంబర్ లో గ్రూప్ 2 నోటిఫికేషన్ అనౌన్స్ చేసి 2023 జనవరిలో గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇచ్చారు సార్. ఎగ్జామ్ వచ్చేసి 2023 ఆగస్టులో ఎగ్జామ్ పెడతామని చెప్పి ఎగ్జామ్ డేట్స్ ఆగస్టు 29, 30 డేట్స్ ఇస్తే మాకు టీఎస్పీఎస్సీలో పేపర్ లీకేజ్ వ్యవహారంలో విద్యార్థులందరూ తీవ్రంగా స్ట్రెస్ కి గురయ్యి ఆ ఎగ్జామ్ రాయలేమని చెప్పి ధర్నాలు చేస్తే మాకు నవంబర్ కి ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయింది. అప్పుడు ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేపించే దాంట్లో మాకు కాంగ్రెస్ కార్యకర్తలు కూడా బాగా సపోర్ట్ చేశారు. అప్పుడు విద్యార్థులందరం నష్టపోయినాం కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు కూడా సపోర్ట్ చేసిరు. నవంబర్ లో ఎలక్షన్ ప్రచారంలో భాగంగా నవంబర్ లో ఎగ్జామ్ పెట్టలేమనే ఉద్దేశంతో ఎగ్జామ్ ను జనవరికి తీసుకుపోయారు. ఎగ్జామ్ జనవరికి తీసుకుపోతున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో భాగంగా మాకు ఇచ్చిన హామీలు ఏంటివి అంటే గ్రూప్ 2ను మేము తప్పకుండా సక్రమంగా నిర్వహిస్తాము, అదనంగా మీరు ఇన్ని రోజులు నష్టపోయారు కాబట్టి మీకు కొన్ని గ్రూప్ 2లో కొన్ని పోస్టులు కలుపుతాము, గ్రూప్ 3లో కొన్ని పోస్టులు కలుపుతామని చెప్పి ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. ఎక్కడ? గ్రూప్ 2, గ్రూప్ 3లో. జనవరిలో జరిగే ఎగ్జామ్ ని తప్పకుండా జరగాలి కాబట్టి అక్కడ పోస్టులు పెంచాలి అనే ఒక ఉద్దేశంతో జనవరిలో ఎగ్జామ్ జరగకుండా ఆ ఎగ్జామ్ యొక్క రీషెడ్యూల్ ని ఆగస్టు 7, 8కి మార్చడం జరిగింది. ఏ ఉద్దేశంతో మార్చిర్రు? గ్రూప్ 2లో పోస్టులు పెంచుతాము, గ్రూప్ 3లో పోస్టులు పెంచుతామని ఆగస్టు 7, 8కి గ్రూప్ 2 ఇచ్చారు. నవంబర్ 17, 18కి గ్రూప్ 3 డేట్ ఇచ్చారు. అదే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు నిరుద్యోగులు సంబరాలు చేసుకున్నారు, అందరికీ ఉద్యోగాలు వస్తాయి. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో పెట్టింది. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఏమేమి పెట్టిర్రు? వాళ్ళు ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఫిబ్రవరి 1కి గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇస్తామన్నారు. గత ప్రభుత్వ గ్రూప్ 1 నోటిఫికేషన్ కి 60 పోస్టులు 70 పోస్టులు అట్లా కలిపి మళ్ళీ రీనోటిఫికేషన్ ఇచ్చారు. అది సంతోషమే. ఎందుకు? గ్రూప్ 1లో ఎన్నో కొన్ని పోస్టులు కలిపారు, వాళ్ళకి న్యాయం జరిగింది. గ్రూప్ 2లో కొన్ని పోస్టులు పెంచుతామన్నారు. ఆ పెంచుతామనే ఉద్దేశంతో మార్చిలో ఒక వెబ్ నోటిఫికేషన్ కూడా ఇచ్చారు. ఒక వెబ్ నోట్ ఏ విధంగా వచ్చింది అంటే తెలంగాణలో ఉన్న ఖాళీలను సెర్చ్ చేసి మేము ఈ గ్రూప్ 2 నోటిఫికేషన్ లో కలిపే అవకాశం ఉంది, వేకెన్సీస్ రాగానే అనౌన్స్ చేస్తామని చెప్పి మార్చిలో ఒక వెబ్ నోట్ ఇచ్చారు టీఎస్పీఎస్సీ అఫీషియల్ గా. మార్చి వెళ్ళిపోయింది, ఏప్రిల్ పోయింది, మే పోయింది, జూన్ పోయింది. జూన్ ఎండింగ్ నుంచి విద్యార్థులు గ్రూప్ 2లో పోస్టులు పెంచుతామన్నారు. ఏమైంది? పెంచరా అని చెప్పి పోరాటం చేయడం స్టార్ట్ చేశారు, అడగడం స్టార్ట్ చేశారు. విద్యార్థులు ఎప్పుడైతే పోరాటాలు చేయడం స్టార్ట్ చేసిరో అప్పుడు జాబ్ క్యాలెండర్ గుర్తుకొచ్చింది. అంటే వీళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏమని చెప్తుంది అని అంటే మేము వచ్చి 8 నెలలైంది, ఈ మధ్యలో ఎంపీ ఎలక్షన్ కోడ్ వచ్చింది అంటారు. సరే, ఒప్పుకుంటాము. ఒక విద్యార్థుల యొక్క నోటిఫికేషన్ ఒక్కరికే
కాంగ్రెస్ పార్టీ వచ్చి 8 నెలలు అయింది. అదొక్కటే గుర్తుందా? అంటే విద్యార్థులకు బడ్జెట్ పెడితే ఎంత అవుతుందండి? మూసి ప్రక్షాళన కోసం 50-60 కోట్లు పెట్టిర్రు. 50-60 వేల కోట్లు మూసి ప్రక్షాళనకి. అదే విద్యార్థుల నోటిఫికేషన్స్ ఒక 1000 కోట్లు పెడితే మీరు అనుకున్న విద్యార్థులకి సీరియస్ ఆస్పిరెంట్స్ అందరికి జాబ్లు వస్తాయి. మీరు జాబ్ నోటిఫికేషన్ ఇప్పుడు జాబ్ క్యాలెండర్ అని గ్రూప్ 2 నోటిఫికేషన్ ఏప్రిల్లో ఇవ్వలేదు. జూలైలో గ్రూప్ 4 నోటిఫికేషన్ అన్నారు, ఇవ్వలేదు. గ్రూప్ 3 నోటిఫికేషన్ అన్నారు, ఇవ్వలేదు. మేము అవి అడగట్లేదు కదా. ఇప్పుడు జాబ్ క్యాలెండర్ ప్రస్తావన జూన్ లో తీసుకొస్తారు. అదే జాబ్ క్యాలెండర్ ప్రస్తావన మార్చిలో ఏప్రిల్లో తీసుకొస్తే ఈ ఆగస్టులో పోస్టు కలపమని ఎవరు అడిగేటోళ్ళు కాదు. గ్రూప్ 3 లో పోస్టు కలపమని ఎవరు అడిగేటోళ్ళు కాదు. అంటే నెల ఒక 45 డేస్ ముందు విద్యార్థులు మాకు పోస్టు కలపాలని 20 రోజులు సైకిల్ చేస్తే అప్పుడు జాబ్ క్యాలెండర్ ప్రస్తావన వస్తుంది. అదే జాబ్ క్యాలెండర్ ప్రస్తావన బడ్జెట్ పెట్టిరు, మనకి ఇంటర్న్ బడ్జెట్ పెట్టిరు. ఇంటర్న్ బడ్జెట్ లని అనౌన్స్ చేయాల్సింది కదా. మేము ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత జాబ్ క్యాలెండర్ మెన్షన్ చేస్తాము, ప్రస్తుతానికి ఉన్న నోటిఫికేషన్లు సజావుగా జరగని అని చెప్పి మనకి ఫిబ్రవరిలోనే అనౌన్స్ చేయాల్సింది. అప్పుడు చేయలేదు కదా. అప్పుడు చేయకుండా గ్రూప్ 2 పోస్టులు పెంచాలి అని వచ్చినప్పుడు మేము జాబ్ క్యాలెండర్ అనౌన్స్ చేస్తాము, ప్రత్యేకంగా మా పార్టీ తరపునే మేము నోటిఫికేషన్. థ్యాంక్ యూ సుకేష్ గారు. విద్యార్థుల ఆందోళన సహేతుకమైంది, అందులో మనం ఎటువంటి సందేహం లేదు. అయితే ఇక్కడ ప్రాబ్లం కాంగ్రెస్ ప్రభుత్వం మారిన తర్వాత 8 నెలలుగా కొద్దిగా నిర్లక్ష్యంగా ఉంది అనేది ఒక వాదన. ఒకటే అండి, ముఖ్యంగా మైక్ టీవీ ప్రేక్షకులకు, మీకు ప్యానల్ ఉన్నటువంటి మిత్రులకు శుభాకాంక్షలు. ఏ రాష్ట్ర ఉద్యమ చరిత్రలో కూడా నీళ్లు, నిధులు, నియామకాలు అనేటువంటి నినాదం అనేటువంటిది ఉండదండి. తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక ఉద్యమానికి మాత్రమే ఈ గొప్ప చరిత్ర ఉందండి. విద్యార్థుల కేంద్రంగానే తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమాలు జరిగినాయి. విద్యార్థులు తెలంగాణ తల్లి సంఖ్యలు తెంపడంలో విద్యార్థులే ముందు వరుసలో నిలబడ్డలు. గతంలో 1969లో తెలంగాణలో విద్యార్థులే ఆత్మ బలిదానం చేసుకున్నారు. విద్యార్థుల ద్వారానే తెలంగాణ ఉద్యమం పీక్ స్టేజ్కి చేరింది. సో ఇప్పుడు కూడా తెలంగాణ స్వరాష్ట్ర ఉద్యమంలో 2009లో సైతం, 2014లో తెలంగాణ రాష్ట్రం వచ్చే ముందుకు సైతం విద్యార్థుల ప్రాణత్యాగాలతో, విద్యార్థుల త్యాగాలతో తెలంగాణ రాష్ట్రం వచ్చిన మాట ముమ్మాటికి వాస్తవం. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే ప్రతి పార్టీ, వెదర్ ఇట్ ఈజ్ ఏ పార్టీ అయినా కావచ్చండి, ప్రతి పార్టీ తన మేనిఫెస్టోలో యువజన మేనిఫెస్టోగా పెట్టుకొని, ఇప్పుడు ఇవాళ మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగాలు ఎన్ని భర్తీ చేసినాయి, ఎన్ని ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చినటువంటి విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యే సమయానికి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ రెగ్యులర్ ఉద్యోగాలు 3,50,000 అండి. ప్రభుత్వంలో మనకు గత ప్రభుత్వాలు చేసినటువంటి నిర్లక్ష్యం వల్ల చంద్రబాబు నాయుడు కావచ్చు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, వాళ్ళు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వ్యవస్థను ఈ రాష్ట్రంలో ఇంజెక్ట్ చేశారు. దానివల్ల 3,42,000 మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులుగా చేరుతూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 90 కార్పొరేషన్స్ ఉన్నాయండి. ఆ 90 కార్పొరేషన్స్లో 1,68,000 మంది ఉద్యోగులుగా పనిచేస్తూ ఉన్నారు. ఇంకో విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో మనకు పెన్షనర్స్ కూడా ఉన్నారు, 2 లక్షల మంది పెన్షనర్స్ ఉన్నారు. ఓవరాల్గా ప్రభుత్వ గ్యావిటీ ఎంత అంటే 11,55,000 అండి. సో ఈ ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో కేసీఆర్ గారి ముందు ఒక పెద్ద సవాల్ ఉంది ఆ రోజు. ఏమని, అసలు నేను నా రాష్ట్ర ఉద్యమంలోనే ఈ ఉద్యోగాల భర్తీ అనేటువంటిది ఒక నినాదంగా పెట్టిన, ఈ ఉద్యోగాలు మొత్తం కూడా భర్తీ చేయాలి కాబట్టి సో ఉద్యోగాలు ఎన్ని ఉన్నాయనేటువంటిది తేల్చండి అని చెప్పేసి ఒక బిస్వాల్ కమిటీ ద్వారా ఈ రాష్ట్రంలో 1,98,000 పైచులకు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పేసి తేటతెల్లం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గతంలో 2,32,000 ఉద్యోగాలను నోటిఫై చేశారు. దాదాపుగా 2,16,000 ఉద్యోగాలను పూర్తి స్థాయిలో భర్తీ చేసేటువంటి బాధ్యత తీసుకొని భర్తీ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ అనేటువంటిది ఒక 5 సంస్థల ద్వారా జరుగుతుందండి. తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ టీఎస్పీఎస్సీ ద్వారా మేజర్ షేర్గా ఉద్యోగాలు భర్తీ జరుగుతాయి. కేసీఆర్ గారి నాయకత్వంలో దాదాపుగా 68,000 ఉద్యోగాల భర్తీ జరిగిందండి టీఎస్పీఎస్సీ ద్వారా. ఆ తర్వాత ఉద్యోగాల భర్తీ తీసుకుంటున్నటువంటి సంస్థ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు, దాని ద్వారా కూడా దాదాపుగా 58,166 ఉద్యోగాలని పూర్తి స్థాయిలో భర్తీ చేసుకున్నాం. కేసీఆర్ అంటే పోలీసు ఉద్యోగాలు అంటే కేసీఆర్ అనేటువంటి నానుడి పలికినాం. ఇంకా కేసీఆర్ గారు వచ్చిన తర్వాత గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు అనేటువంటిది ఒకటి స్టార్ట్ చేసి దాంట్లో స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి డిగ్రీ ఎడ్యుకేషన్ వరకు ఉద్యోగాల భర్తీ అన్ని ప్రక్రియ చేయాలని చెప్పేసి 17,869 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చారండి.
కేసీఆర్ గారు కూడా డిఎస్సి భర్తీ ప్రక్రియ చేశారండి. 2016లో ఒక డిఎస్సి, 2018లో రెండో డిఎస్సి. ఈ రెండు డిఎస్సీల ద్వారా 34,000 పైచలకు ఉద్యోగాలను భర్తీ చేశారు. ఒక 5,000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేశారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు వచ్చిన తర్వాతనే మెడికల్ డిపార్ట్మెంట్లో టెక్నికల్ కావచ్చు, నర్సులు కావచ్చు, హరీష్ రావు గారు మొత్తం ఖాళీగా ఉండాలి, ఏది ఉద్యోగం కూడా ఖాళీగా ఉండకూడదు, ప్రతి ఉద్యోగానికి మనం భర్తీ చేసుకోవాలని చెప్పేసి 11,866 టెక్నికల్ అండ్ నర్సు ఉద్యోగాలకు ఏఎన్ఎం ఉద్యోగాలను భర్తీ చేసుకున్నాం. ఇక తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ సెంట్రిక్గా ఉద్యమాన్ని జరపాలి కాబట్టి కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో ఉద్యోగమే నిరుద్యోగులకు ఇప్పిస్తాం, 2 లక్షల ఉద్యోగం అనేటువంటిది ఒక నానుడిగా పెట్టుకున్నారు. మేము ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులను అడుగుతూ ఉన్నాం, లేని ఉద్యోగాలను ఎందుకు భర్తీ చేస్తామని ఆ బండలాలకు పోయారు. మీరు నిజంగానే ఉద్యోగాలు ఖాళీగానే ఉంటే మరి మీ భర్తీ ప్రక్రియ పైన మీ చిత్తశుద్ధి ఇది. మీరు అధికారంలోకి వచ్చింది డిసెంబర్ 7 నాడు. ఇవాళ మీరు ప్రమాణ స్వీకారం చేసింది తెలుసు. రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, మీరు ఎంబటే పోయి ఏమన్నారు, రైతుల్ని 2 లక్షల ఉద్యోగాల పేరు మీద నిరుద్యోగులను, 2 లక్షల రుణమాఫీ పేరు మీద రైతులను మోసం చేశారు. ఇంకా ఉంది, వీళ్ళు ఏం పెట్టుకున్నారండి, ఢిల్లీలో ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారు ప్రశాంతంగా పాపం వేరే రాష్ట్రాల్లో ప్రచారం చేస్తే లేదు 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 మనకు ఆర్టీసీ క్రాస్ రోడ్లోకి మీరు రావాలి, చిక్కడపల్లి లైబ్రరీలో మీరు కూర్చోవాలి, నిరుద్యోగులతో మాట్లాడాలి, వాళ్ళకు మీరు భరోసా ఇవ్వాలి, మనం అధికారంలోకి రాగానే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని రాహుల్ గాంధీని ఉటావుటిన తీసుకొచ్చి ఆయనతో అబద్ధాలు చెప్పించారు. ఇవాళ నిరుద్యోగులందరూ ఏమంటా ఉన్నారు, మీరు అధికారంలోకి రావడం కోసం గత ప్రభుత్వంని పాపం ఓడగొట్టే ప్రయత్నం చేశారు నిరుద్యోగులు. ఇవాళ వాళ్ళు ప్రాశ్చిత్తాప పడతా ఉన్నారు, మేము తప్పు చేసినాం, 2 లక్షల పైసలకు ఉద్యోగాలు భర్తీ చేసిన కేసీఆర్ని కాదని. ఒక నిమిషం చేతన్ గారు చాలా స్పష్టంగా చెప్తా, 2 లక్షల పైసలకు ఉద్యోగాలను భర్తీ చేసిన కేసీఆర్ని కాదని రేవంత్ రెడ్డి గారిని తెచ్చుకుంటే 2 లక్షల ఉద్యోగాలకు ఆశపడితే ఉన్న ఉద్యోగాలు ఊడిపోయే పరిస్థితి ఉంది. ఇవాళ ఈ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ అనేటువంటిది ఒక జీవన మరణ సమస్య, ఒక మానసిక వేదన. నిరుద్యోగిగా మేమందరం కూడా వీఆర్ ఆల్ వెల్ ఎడ్యుకేటెడ్, ఐ ఫినిష్డ్ మై ఎంఎడ్, నేను బిఎడ్ చేశాను, ఎంఎడ్ చేశాను, నెట్ సెట్ క్వాలిఫై అయ్యాను, పిహెచ్డి చేశాను, ఆ బాధ మాకెందుకు తెలుసు. ఇవాళ ఉద్యోగాల భర్తీ అనేటువంటిది చివరి అంకంలో ఉంది. చాలామంది దే క్రాస్డ్ 36-40 సంవత్సరాల వయసు మధ్యలో ఉన్నారు. వాళ్ళ ఆవేదన అంత ఏంటంటే, ఒక అవకాశం వస్తే, ఉద్యోగం వస్తే తల్లిదండ్రుల ఆశలు, వాళ్ళ మీద ఆధారపడ్డ పిల్లలు పిల్లము వాళ్ళందరూ కావచ్చు, పెళ్లి చేసుకునే వాళ్ళు కూడా పెళ్లి చేసుకునే అవకాశం ఉంటుంది. సో వాళ్ళందరూ ఏం చెప్తా ఉన్నారంటే, మీరు చెప్పిన 2 లక్షల ఉద్యోగాల భర్తీపై క్యాలెండర్ విడుదల చేస్తామన్న మాట వాస్తవమా కాదా? అదే ఈ రోజు మనం కాంగ్రెస్ ఇచ్చిన హామీల మీద మాట్లాడుకుందాం. నేను హామీలు అనట్లేదు, ప్రధానమైనటువంటిది ఏంటంటే వాళ్ళు ఇచ్చినటువంటి దాంట్లో 2 లక్షల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ అన్నారు కదా. తెలంగాణ రాష్ట్రంలో మేము క్యాలెండర్ విడుదల చేస్తాం, 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం, దాంట్లో భాగంగా మెగా డిఎస్సి వేస్తాం. మెగా డిఎస్సి అనేటువంటిది మీరు చూడండి చేతన్ గారు, ఇంత అంటే ఇది మానసిక వేదన. అంటే డిఎస్సి వేయాలంటే బిఎడ్ చేసినటువంటి అభ్యర్థి, టీటీసీ చేసినటువంటి అభ్యర్థి తప్పనిసరిగా పాస్ కావాల్సింది టెట్ అండి. ఎన్సీఆర్టీ నిబంధనల ప్రకారం, ఎస్సీఆర్టీ నిబంధనల ప్రకారం ఖచ్చితంగా టెట్ ఎగ్జామ్ పాస్ కావాలా. వీళ్ళు ఎప్పుడు టెట్ ఎగ్జామ్ పెట్టారండి, వీళ్ళు టెట్ ఎగ్జామ్ పెట్టింది జూలై నాడు పెట్టారండి, జూలై 7 నాడు పెట్టారు. ఇక డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు ఇచ్చారు, ఎప్పుడో ఇచ్చారు కానీ ఎక్స్టెండ్ చేస్తారు. కేసీఆర్ గారు ఇచ్చినటువంటి 5,890 ఉద్యోగాలను మేము ఎక్స్టెండ్ చేస్తా ఉన్నాం, 11,000 పైచలకు ఉద్యోగాలు ఇస్తామన్నారు. అక్కడ నిరుద్యోగులను మోసం చేశారు. 25,000 అన్న డిఎస్సి, మెగా డిఎస్సి అనేటువంటి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవాళ 11,000తో నిరుద్యోగులను మోసం చేసింది. ఒక్కసారి మళ్ళీ వద్దాం మీ దగ్గరికి. అయితే ఇక్కడ వెలుగొండ నరసింహ గారు, కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఏంటి అనేది ఒకసారి స్పష్టంగా చెప్పిన తర్వాత దాని మీద మనం మాట్లాడుకుంటాం ఒక్కొక్కటిగా ఆహ్వానించేందుకు. ఇందులో మా సోదరు దత్తాత్రేయ గారు తన వ్యాఖ్యలను తీసుకొని డిమాండ్ చేస్తాను. ఏంటంటే నిరుద్యోగులు తప్పు చేశామని ప్రత్యాపడుతున్నాం, కాంగ్రెస్ పార్టీ కోటేషన్ అన్న మాట అనేది వ్యాఖ్యలు వెనుక తీసుకోవాల్సిందే ఖచ్చితంగా. ఎందుకంటే నిరుద్యోగులు తెచ్చుకున్న రికార్డెడ్ ఉన్నది, నిరుద్యోగుల్ని అన్నాడు, పశ్చాత్తాపడుతున్నారు, తప్పు చేశామని అన్నారు. ఎక్కడ పశ్చాత్తాపడలేదు. వీళ్ళ బీఆర్ఎస్ ప్రభుత్వం, వీళ్ళ నాయకులు గత తప్పులను కప్పించుకోవడం కోసం నిరుద్యోగుల మీద తోసివేస్తున్నారు కానీ ఎక్కడ వాళ్ళు తప్పు పశ్చాత్తాపడట్లేదు. నీ నాయకుడు పశ్చాత్తాపడాలి. ఇంతవరకు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఉండాలి, 10 ఏళ్ళు పరిపాలన ఉన్నావు కదా, 10 ఏళ్ళు పరిపాలన ఉన్నావు, ఏ ఒక్కరోజు బయటకు ఇప్పటికి కూడా కేసీఆర్ తెలంగాణ నేనే ఇచ్చిన చెప్తున్నాడు కదా, నేను జాతిపిత అని చెప్తున్నాడు కదా. ఈ రోజుకు వచ్చి బయటకు వచ్చి ఒకరోజు ఎందుకు మాట్లాడు, ఫామ్ హౌస్లో వండుకొని కార్యకర్తలు మాట్లాడతాను సమయం ఉంది కానీ తెలంగాణ విద్యా నిధులతో మాట్లాడే సమయం లేదా ఈరోజు. నరసింహ గారు, మనం రాజకీయాలని కాసేపు పక్కన పెట్టి విద్యార్థుల ఆందోళన, ఈ రోజు తెలంగాణ బగ్గుమంటుంది, విద్యార్థుల ఆందోళన, వాళ్ళు మానసికంగా కుంగిపోయి ఉన్నారు. ఈ డిఎస్సి మళ్ళీ వెంటనే టెట్ తర్వాత వెంటనే మాకు ప్రిపరేషన్ టైం కూడా ఇవ్వకుండా 20 days ఒక విషయం, మేము ఒక దృష్టికి తీసుకుంటాం.
నా సంతోషకరం ఏంటంటే మీరు ఫస్ట్ స్టార్టింగ్లో తెలంగాణ అంటే ఉద్యమం అంటేనే నీళ్లు నిధులు నియామకాల కాన్సెప్ట్ వచ్చిన 60 ఏళ్ల పోరాటం చెప్పుకున్నాం కదా. ఆ 60 ఏళ్ల పోరాటంలో 1960 నుంచి మొదలు పెట్టుకుని ఇప్పటివరకు కూడా ప్రధాన భూమికి ఏంది ఇక్కడ విద్యార్థులు. ఆ విద్యార్థులు ఎవరు? ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ సామాజిక వర్గాలు అనుకున్నప్పుడు కూటికి లేని వాళ్ళు, గుంట భూమి లేని వాళ్ళు, చదివే ఆయుధంగా ఉన్న వాళ్ళు మాత్రమే ఒక ఉద్యోగం వస్తే ఆత్మగౌరవం నిలుస్తా అనుకున్న వాళ్ళమే ఈ పోరాటంలో నాటి నుండి నేటి వరకు. నా అన్న దత్తాత్రేయ పక్కనే ఉన్నాడు. వాస్తవం ఇప్పటికీ అన్న చెప్పిన ఎలక్షన్ ఇది అని ఎలిజిబిలిటీ చెప్పింది కదా, ఎలిజిబిలిటీ ఎస్ ఈయన అసిస్టెంట్ ప్రొఫెసర్కి ఎలిజిబిలిటీ. ఈ 10 ఏళ్ల కాలంలో ఒక రిక్రూట్మెంట్ చేయలేక నీ ఏజ్ దాటిపోయింది, నువ్వు సమానం చెప్పలేకపోతున్నావు కదా. నేను ఉద్యోగంలో ఇంటర్మీడియట్ డిగ్రీ చదివినప్పుడు ఉద్యోగంలో పాల్గొన్న తెలంగాణ స్వరాష్ట్రం వస్తే ఆ స్వరాష్ట్రంలో నాకు ఉద్యోగం వస్తాను నేను కాన్సెప్ట్లో నేను పీజీ చేశాను, వచ్చాను. ఇక నెట్ సెట్ క్లియర్ అని జేఎల్ డిఎల్ వస్తాయంటే అక్రమంగా మీరు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ పర్మనెంట్ చేసుకున్నారు. రాక గ్రూప్ 2 వస్తే గ్రూప్ 1 గ్రూప్ 2 వస్తే వాయిదాలు వేశారు. గ్రూప్ 1 లీక్ చేసి అమ్ముకున్నారు, పేపర్ లీక్ చేసి. ఆ క్రమంలో ఎటుపోయింది సమాజం? 10 ఏళ్ళ నిర్వీర్యం చేసి నువ్వే కదా. ఆ 10 ఏళ్ల నిర్వీర్యమో లేదు నిర్లక్ష్యమో కారణంగానే విద్యార్థులందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. దీన్ని ఎక్కడ కూడా ప్రజాపాలనలో ఎల్బీ స్టేడియంలో వేదిక ప్రమాణ స్వీకారం చేసినప్పుడే రేవంత్ రెడ్డి గారు నేను నిరుద్యోగ విద్యార్థుల వల్లనే ఈ విద్యార్థులను వంచాడు, మోసం చేశాడు కాబట్టి వాళ్ళ నాయకుడు నేను గెలిచాను, నేను పక్షంగా పోరాటం చెప్పింది కాబట్టి దానికి అనుకూలంగానే టీజీఎస్ స్పేస్ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి అనుకూలంగానే గ్రూప్ 1 సక్రమంగా నిర్వహించుండు, పోస్టింగ్లు ఇస్తున్నాడు. ఎక్కడ జరిపింది ఒకటి జాబ్ క్యాలెండర్ అనే విషయంలో ఒకటేంది ఎలక్షన్ కోడ్ రావడం జరిగింది. దానివల్ల కొద్దిగా డిలే అయిన వాస్తవమే అది. దాని ఎక్కడ కూడా నిర్లక్ష్యం 2 లక్షల ఉద్యోగాలు ఒకేసారి కావు కదా. ఈ సోదరు అన్నాడు ఇంతకుముందుకే బిస్వాల్ కమిటీ 1,92,000 ఉద్యోగాలు నేను చెప్పారు కదా ఇప్పుడే. కానీ మళ్ళీ ఇంకో మాట ఏమండు లేని హామీ 2 లక్షల ఉద్యోగాలు లేనేలేవు. మీరు ఇచ్చిన హామీల్లో మెగా డిఎస్సి ఉంది, మేము చెప్తున్నది అదే కదా. బిస్వాల్ కమిటీ రిపోర్ట్ ప్రకారం 1,92,000 ఉద్యోగాలు ఉన్నాయని చెప్పారు ఉన్నాయి కదా. భర్తీ ప్రక్రియలో అవి ఉన్నాయి, అక్కడ ఖాళీలు ఉన్నాయి. ఆ ఖాళీలు ఉన్నాయి కాబట్టి రిక్రూట్మెంట్ చేస్తామని హామీ ఇచ్చారు, మేనిఫెస్టోలో పెట్టారు. కానీ ఇప్పుడు సోదరుడు ఏమన్నాడు లేని ఉద్యోగాలు సృష్టించి వీళ్ళు ఇచ్చారని మళ్ళీ అంటున్నారు. వీళ్ళు అంటారు బిస్వాల్ కమిటీ ఎవరు ఏర్పాటు చేశారు? అసెంబ్లీ వేదిక ఇప్పుడు విషయం ఏంటంటే 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే నిరుద్యోగులు ఏం అడుగుతున్నారండి? 25,000 మెగా డిఎస్ఏ ఏమంటా ఉన్నారు. మరి ఎందుకు 11,000కే మీరు స్టిక్ ఆన్ అయి ఉన్నారు? ఇవాళ నిన్న ముఖ్యమంత్రి గారు మహబూబ్ నగర్లో జరిగినటువంటి బహిరంగ సభలో ఎంత ఘోరంగా అంటే ఒక ఉద్యోగం వస్తే చేసుకోండి, లేకపోతే వేరే ఉద్యోగాలు చూసుకోండి, మీరు ఉద్యోగాల గురించి పోస్ట్ పోన్ చేయమని అడిగితే మీకే నష్టమాట. నిరుద్యోగులకు ఏం నష్టం ఉంటుందండి? నాకు అర్థం కాదు. ఒకసారి చంద్రగిరి గారు, ఈ మొత్తం సమస్యలో విద్యార్థులు రాజకీయంగా 2 పార్టీలు మధ్య నలిగిపోతున్నారా? ఖచ్చితంగా. ముందుగా మైక్ టీవీ ప్రేక్షకులకు మరియు నాతో పాటు ఉన్నటువంటి నా సోదరులు, నా మిత్రులు, డిబేట్లో ఉన్నటువంటి నా సోదరులందరికీ నమస్కారం, శుభాకాంక్షలు. ముందుగా నేను విషయం చెప్పేది ఏంటంటే మనం సాధించిన తెలంగాణ నీళ్లు నిధులు నియామకాలు. ఈరోజు గత ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం 10 ఏళ్లల్లో నిధులని ఆగం పట్టించారు. 1,50,000 కోట్ల మిగులు బడ్జెట్తో వచ్చిన తెలంగాణ ఈరోజు 6 లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చి పెట్టారు. ప్రతి ఒక్కరి మీద నిధులని ఎలా ఆగం చేసిరు. అదే నీళ్ళది వచ్చే వరకు ఇవాళ ఎన్ని ప్రాజెక్టులు అయితే కట్టిండో ఆ ప్రాజెక్టుల మీద ఒక్కటి కూడా ఏది వ్యవస్థలో కూడా మొత్తం కూడా నాశనం అయ్యే పరిస్థితి ఉన్నది ఇవాళ. అదేవిధంగా నియామకాల గురించి ఇద్దరు సోదరులు మాట్లాడుతుంటే నేను దొంగ అంటే నేను దొంగ అన్నట్టు వాళ్ళు ఇద్దరు చెప్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటే గత ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గత ప్రభుత్వంలో ఏదైతే పేపర్ లీకేజ్ అయ్యిందో అప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే సిట్టింగ్ జడ్జి ద్వారా విచారణ జరుపుతాము. ఏదైతే పేపర్ లీకేజ్ అయిందో ఇప్పటి వరకు కూడా ఏదైతే పేపర్ లీకేజ్ అయిందో ఆ ఊసే లేదు. 8 ఏళ్ళు అవుతుంది ప్రభుత్వం వచ్చి, December 7 తర్వాత ప్రభుత్వం వచ్చి ఇప్పటికి కూడా 8 నెలలు అవుతుంది. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా దానిపైన విచారణ లేదు. అది అటకెక్కిచ్చేసేసిర్రు. అదొక విషయము. ఇంకొక విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు 6 గ్యారంటీలలో హామీ ఇచ్చారు. ఏ ఒక్క హామీ కూడా ఈ రోజు మనం విద్యార్థుల సమస్యల మీద మాత్రమే మాట్లాడుకుందాం. ఆయన అనేక హామీలు ఇచ్చారు, కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది ఏం చేయలేదు అన్నది వేరే అయితే ఈరోజు విద్యార్థులు చూసుకుంటున్నట్టయితే మెగా డిఎస్సి మొన్న విడుదల ఇప్పుడు 18వ తారీఖు నాడు ఎగ్జామ్ పెడుతున్నా అని చెప్తుండు. వెంటనే వాళ్ళు ప్రిపరేషన్ కాకుండానే ఏదైతే ఎగ్జామ్స్ ప్రిపరేషన్ కాకుండా వద్దు అని అందరినీ ఒక మైండ్లో పెట్టేసేసాడు. నేను విడుదల చేస్తున్నా అని చెప్తుండు. కానీ ఎక్కడ కూడా వాళ్ళని అవకాశం ఇస్తలేడు, వాళ్ళకి చదువుకునే అవకాశం ఇస్తలేడు. ఈ ఎగ్జామ్ని డిసెంబర్లో పెట్టాలి. సమయం అడుగుతున్నారు. ఎవరైతే డిఎస్సి వాళ్ళు సబ్జెక్ట్ ఉన్నారో వాళ్ళు సమయం అడుగుతున్నారు, వాళ్ళకి సమయం ఇస్తలేరు వీళ్ళు.
ఏంటంటే ఎంబడే ఎగ్జామ్స్ ఒకసారి సుకేష్ తో మాట్లాడదాము. సుకేష్ తో మాట్లాడిన తర్వాత మళ్ళీ మీరు మాట్లాడదు. సుకేష్ గారు, అసలు ఈ డిఎస్సిని ఎందుకు పోస్ట్ పోన్ చేయమని విద్యార్థులు అడుగుతున్నారు, కొద్దిగా వివరంగా చెప్పండి. డిఎస్సి నోటిఫికేషన్ గత ప్రభుత్వము 5,000 పోస్టులతో నోటిఫికేషన్ వేస్తే మెగా డిఎస్సి వేస్తాము, మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మెగా డిఎస్సి వేస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో భాగంగా చెప్పింది. కాంగ్రెస్ పార్టీని విమర్శించలేదు. ఏ పార్టీ తరఫున నేను అధికారిని కాదు, నేను ఒక స్టూడెంట్ని. గత 5 సంవత్సరాల నుంచి చదువుతున్నా. నాకు గత ప్రభుత్వము నిర్వహించి ఆగస్టు 29, 30కి ఎగ్జామ్ రాయాలని ఉండే గ్రూప్ 2. కాంగ్రెస్ పార్టీ ఏమన్నది, మేము వచ్చిన తర్వాత పోస్టులు పెంచుతాము, నికాస్కి ఎగ్జామ్ పెడతామంటే సంవత్సరం వేస్ట్ అయినా సరే ఒక ప్రభుత్వ ఉద్యోగం వస్తుందనే ఆశతోటి ఎదురు చూస్తూ ఉన్నా. ఈ డిఎస్సి ప్రస్తావన అనేది ఏమైందంటే, గ్రూప్ 2 ఎగ్జామ్ ఆగస్టు 7, 8కి ఇచ్చినప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి డిఎస్సి డేట్ జూలై 16 నుంచి ఆగస్టు 5 వరకు ఇస్తే డిఎస్సి చదివే అభ్యర్థులు కూడా అందరూ గ్రూప్ 2కి చదువుకుంటారు. వాళ్ళకి నోటిఫికేషన్ ఇచ్చిన 45 days లోనే ఎగ్జామ్ పెట్టడము, ఆ మధ్యలో టెట్ ఎగ్జామ్ పెట్టి టెట్ కి డిఎస్ కి మధ్యలోనే 15 రోజుల గ్యాప్ ఇస్తే టెట్ సిలబస్ వేరు, డిఎస్సి సిలబస్ వేరు. అసలు వాళ్ళ మైండ్ ఎట్లా యాక్సెప్ట్ చేస్తే, వాళ్ళ మైండ్ ఏమైనా మిషన్సా, రోబోట్సా? అంటే మీకు డేట్స్ అవైలబుల్ ఉంటే అయిపోయాయనా? మరి విద్యార్థులకు సంవత్సరాలు గత 5-6 సంవత్సరాల నుంచి నిరంతరంగా చదువుతున్న విద్యార్థుల జీవితాలు అవి. మీ డేట్స్ 15 రోజుల డేట్ల కోసము జూలై 15 నుంచి 31 పెట్టే మధ్యలో టెట్ వేసిరు, టెట్ తో డిస్టర్బ్ చేసిరు. టెట్ అయిపోయిన తర్వాత 15 రోజులకే డిఎస్సి పెడుతురు. డిఎస్సి పెట్టినాక డిఎస్సి ఆగస్టు 5తో అయిపోతే మధ్యలో ఒకటే రోజు గ్యాప్ గ్రూప్ 2 పెడుతురు. డిఎస్సి అభ్యర్థులు పోస్ట్ పోన్ గురించి అడిగే అంశంలో 100% న్యాయం ఉంది. ఎందుకు న్యాయం ఉంది అంటున్నా అంటే, వాళ్ళకి ప్రిపరేషన్ కి 1 నెల సమయం ఇవ్వండి, 2 నెలల సమయం ఇవ్వండి. మీరు వేసిన పోస్టులు ఏమన్నా 25,000 పోస్టులు వేసిరా? గత ప్రభుత్వం ఇచ్చిన దానికంటే 6,000 పోస్టులు పెంచిరు. డిఎస్సిలో ఒక 6,000 పోస్టులు పెంచి వాళ్ళకి సమయం ఇవ్వకుండా నువ్వు పోస్టులు పెంచేందుకు? గ్రూప్ 2 సార్ ఇది ఏంటంటే ఒక పెద్ద లాజిక్ సార్. ఇది ఓపెన్ గా చెప్పాలంటే విద్యార్థులే కొట్టుకొని చావాలి. ఇప్పుడు ఏ విధంగా అంటే, గ్రూప్ 2 ఆగస్టు 7, 8కి డేట్లు ఇచ్చిరు. ఎప్పుడు? జనవరిలోనే డేట్లు ఇచ్చిరు, జనవరి, ఫిబ్రవరిలో చేసిరు. ఈ గ్రూప్ 2 ఉంది, డిఎస్సి డేట్లు జూలైలో ఇస్తే డిఎస్సికి గ్రూప్ 2కి మధ్యలో సమయం లేదు. విద్యార్థులు నష్టపోతారని ప్రభుత్వానికి తెలియదా? ఇదే కాంగ్రెస్ పార్టీ కదా ఎగ్జామ్ కి మధ్యలో సమయం ఉండాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ కదా డేట్లు ఇచ్చింది. ఇది ఇందులో లాజిక్ కూడా మాట్లాడతా వినండి. గ్రూప్ 2కి గ్రూప్ 3కి కామన్ సిలబస్ ఉంది. సుకేష్ గారు మళ్ళీ వస్తా మీ దగ్గరికి. దత్తాత్రేయ గారు, నాకు ఒకటి స్పష్టంగా చెప్పండి. డిఎస్సి ప్రిపరేషన్కి వీళ్ళకి టైం కావాలనుకుంటున్నారు. ఏం మారుతుంది అంటే, సిలబస్లో ఏం మారుతుంది, వాళ్ళకి టైం ఎందుకు కావాలో మీరు స్పష్టంగా చెప్పండి. ఒకటండి, తెలంగాణ రాష్ట్రంలో డిఎస్సి నిర్వహించాలంటే మనకు టీఎస్పీఎస్సి నిర్వహించదండి. ఈ డిఎస్సిని డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ డిఎస్సి నిర్వహిస్తుంది. అయితే ఇక్కడ ఉన్న సమస్య ఏంటంటే, డిఎస్సి రాయాల్సిన ప్రతి అభ్యర్థులకు టెట్ క్వాలిఫై కంపల్సరీ కదండి. సో టెట్ ఎగ్జామ్ జూలై 7th రోజు నిర్వహించారు. మొన్న రీసెంట్గా 10 days 15 days బ్యాక్ రిజల్ట్ ఇచ్చారు. ఇప్పుడు 1,50,000 మంది టెట్కు అప్లై చేసుకుంటే 57,000 మంది టెట్ క్వాలిఫై అయ్యారండి. ఇప్పుడు వాళ్ళ సమస్య ఏంటంటే, టెట్ ఎగ్జామ్లో పేపర్ 1, పేపర్ 2 రెండు ఉంటాయి. పేపర్ 1లో ఉండే సిలబస్ ఎస్జిటి పేపర్తో సమానంగా ఉంటుంది. అంటే ఇప్పుడు 1వ తరగతి నుంచి 5వ తరగతి ఉండేటువంటి తెలుగు అకాడమీ పుస్తకాలు చదువుకునేవాడు టెట్ ఎగ్జామ్ రాస్తాడు. టెట్ 1 రాస్తాడు పేపర్ 1. పేపర్ 2 ఏంటంటే 5th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు, లేదా 6th క్లాస్ నుంచి 10th వరకు ఈ సిలబస్ ఉంటుంది. దీంతో పాటు పెడగాగి, మెథడాలజీ, లాంగ్వేజ్ ఇవన్నీ ఉంటాయి. సో వాళ్ళ బాధ ఏంటంటే, మీరు చూడండి, ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఏ నాయకుడికైనా డిఎస్సికి ఉన్నటువంటి సిలబస్ మీద అవగాహన ఉంటే, అసలు సిలబస్ ఏంది, వాళ్ళు ఎందుకు కోరుతా ఉన్నారు, ఇప్పుడు పోస్ట్ పోన్మెంట్ కోసం ఎందుకు కోరుతా ఉన్నారు అంటే, హెవీ సిలబస్ ఉందండి. ఇప్పుడు వాడు మానసికంగా ఫ్రస్ట్రేట్ అవుతా ఉన్నాడు. మేము టెట్ మొన్ననే క్వాలిఫై అయినాం 57,000 మందిని, మాకు ఒక డిఎస్సికి ఒక 45 రోజుల సమయం ఇస్తే మేము చదివినటువంటి సిలబస్ వేరు, టెట్కు చదివిన సిలబస్ వేరు, డిఎస్సికి చదవాల్సిన సిలబస్ వేరు. సో ఈ రెండింటి మధ్య గ్యాప్ ఉంటే కొంత మేము ప్రిపరేషన్లో ముందు వరుసలో ఉండి ఉద్యోగం తెచ్చుకునే అవకాశం ఉంటుంది అనేటువంటిది ఒకటి. రెండోది, ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి గ్రూప్ 2 ఎగ్జామ్స్కి ఒక కామనాలిటీ ఉందండి. ఎందుకు? సిలబస్ మొత్తం కూడా డిసైడ్ చేసింది టీఎస్పీఎస్సి. ఒక వ్యక్తి గ్రూప్ 1 ప్రిపేర్ అయితే గ్రూప్ 2కు అదే సిలబస్ అల్టిమేట్ అంటే ఆన్ అండ్ బిఫోర్గా అంతే ఉంటుంది, సేమ్ సిలబస్. గ్రూప్ 3కి అంతే ఉంటుంది, ఆల్మోస్ట్ గ్రూప్ 4 కూడా అదే సిలబస్ చదువుకుంటే సరిపోతుంది. కానీ డిఎస్సి అలా కాదు కదా. సో ఇప్పుడు డిఎస్సి అభ్యర్థుల ఆవేదన ఏంటంటే, మానసిక ఆవేదన ఏంటంటే,
మీరు గ్రూప్ 1 ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ చేయమంటే చేయలేదు, గ్రూప్ 1కి 1:100 పెంచమంటే పెంచలేదు. పోనీ గ్రూప్ 2 ఎగ్జామ్స్ మీరు పోస్ట్ పోన్ చేస్తామంటున్నారు కదా, ఇంకా క్లారిటీ లేదు. ఒకవేళ చేస్తామంటున్నారు కదా, ఒకవేళ చేసినా వాళ్ళు ఏమంటా ఉన్నారు, పోస్టులు పెంచమంటున్నారు. ఒకవేళ 2000 ఉద్యోగాలకు పెంచితే కేసీఆర్ గారు ఇచ్చిన ఉద్యోగాలే అంటే ఇవన్నీ రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. ఇది ఏ నిరుద్యోగిని అడిగినా కూడా తట్టి లేపినా కూడా బల్లగుద్దు చెప్తారు. ఎందుకంటే ఆయన నోటిఫికేషన్ ఇవ్వలేదు. కేసీఆర్ గారు ఇచ్చిన నోటిఫికేషనే గ్రూప్ 2, గ్రూప్ 3 పోటీ నోటిఫికేషన్ కూడా కేసీఆర్ గారు ఇచ్చింది, గ్రూప్ 4 ఎగ్జామ్స్ కూడా కేసీఆర్ గారే పెట్టారు. ఇవన్నీ ఎగ్జామ్స్ కేసీఆర్ గారే పెట్టారు. ఎగ్జామ్స్ పెట్టారు, ఫలితాలు ఇచ్చారు. ఏమైంది తెలుసా చంద్ర గారు, ఏమైంది తెలుసా, ఎల్బీ స్టేడియంలో పట్టుకొని ఆర్డర్లు పట్టుకొని చెప్పండి. ఏదైతే కేసీఆర్ గారు ఇచ్చిరో ఉద్యోగాలు కేసీఆర్ గారు పెట్టిన అని అంటున్నారు కదా, అప్పుడు ఎందుకు పెట్టలేరు? మళ్ళీ అప్పుడు ఎందుకు పెట్టలేరు? అప్పుడు పేపర్ లీక్లు ఇచ్చారు కదా, అప్పుడు పేపర్ లీక్లు ఇచ్చేసి అందరినీ పరిచయం చేశారు కదా, అందరినీ పేపర్ లీక్లు ఇచ్చేసి ప్రతి ఒక్కటి కూడా పేపర్ జూన్ 24 నాడు రేవంత్ రెడ్డి గారు ఇస్తున్నారు. చూడండి ఇప్పుడు జూన్ 24 నాడు హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఎగ్జామ్ పెట్టారు. జూన్ ఎప్పుడైంది? జూన్ 30 రోజు జూలై 17 విషయాలే. ఒక్క నిమిషం నరసింహ గారు, నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ బీఆర్ఎస్ ఒక రాజకీయ విద్యార్థులతో రాజకీయ చెలగాటం ఆడుతుంది, వాళ్ళని రాజకీయ పాములుగా వాళ్ళని వాడుకుంటుంది, ఇది కరెక్ట్ కాదు, కావాలంటే కేటీఆర్ గారు హరీష్ రావు గారు అమర నిరాహార దీక్ష కూర్చోవచ్చు అని ఒక పొలిటికల్ స్టేట్మెంట్. నిజానికి ఇక్కడ బీఆర్ఎస్ ఒక రాజకీయ పార్టీ, ఫస్ట్ రాజకీయ పార్టీ, వాళ్ళు పాలిటిక్సే చేస్తారు. ముమ్మాటికి తెలంగాణ రాష్ట్రం సాధించిన పార్టీ, తెలంగాణ కాదనట్లేను. ఆన్సర్ చేయని తర్వాత మీకు ఇస్తా. ఒక్క నిమిషం డెఫినెట్ గా ఇప్పుడు వీళ్ళు అడుగుతున్న సమయం క్లియర్ గా మనం డిఎస్సి గురించి మాట్లాడుకుంటున్నప్పుడు మెగా డిఎస్సి పోస్టులు మీరు 11,000 వేశారు, అది 25,000 చెప్పి 11,000 వేశారు. ఒకటి. రెండవది డిఎస్సికి కొద్దిగా పోస్ట్ పోన్ చేయడానికి మీకున్న అభ్యంతరం ఏంటి? విద్యార్థులు డిమాండ్ సహేతుకమైంది అయినప్పుడు వాళ్ళతో చర్చించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది కదా. గుడ్డిగా మేము ఇది వేస్తాము మీరు రాసేయండి అంటే కుదరదు కదా. మరి వాళ్ళతో చర్చించి వాళ్ళకు అనుకూలంగా కొద్దిగా పోస్ట్ పోన్ చేసి క్లియర్గా ఇందాక మీరే ప్రస్తావించారు, ఈ ఎవరు ఈ నోటిఫికేషన్స్కి లేదు ఈ గ్రూప్స్కి డిఎస్సికి ప్రిపేర్ అయ్యే విద్యార్థులు ఎవరు? దళిత బహుజన పిల్లలు. ఒక్క నిమిషం అన్న, వాళ్ళే కదా. ఒక్క నిమిషం, వాళ్ళే కదా ఈ పూర్తిగా ఈ సిలబస్లు లేదంటే ఈ ప్రభుత్వ ఉద్యోగాల చుట్టూ తిరిగే పిల్లలంతా వీళ్ళే. మరి వాళ్ళ ఆవేదనని ఎందుకు ప్రభుత్వం వినలేకపోతుంది? ఎందుకు గుడ్డిగా ఉంటుంది? ఎందుకు చెవిటిగా ఉంటుంది? తెలంగాణ గవర్నమెంట్, ఈ సీఎం రేవంత్ రెడ్డి గారు విద్యార్థి పక్షపాతి, నిరుద్యోగ పక్షపాతి, ఎవరైనా ఆరోపణలు చేసినా ఏం చేసినా అని ఆ దిశగా ప్రయత్నిస్తున్నాడు. వాస్తవం ఒక పక్క పెట్టాడు. ఇక సోదరుడు ఒక మాట అన్నాడు, గత 10 ఏళ్ల కాలంలో ఈ దేశ భవిష్యత్తు అయిన యువత యొక్క జీవితాలని సర్వనాశనం చేసి యువత యొక్క జీవితం కళ్ళలు చేసిన పార్టీలు రెండేవన్నీ ఉన్నాయంటే తెలంగాణలో బీఆర్ఎస్, దేశంలో బీజేపీ పార్టీ. కాగ్ రిపోర్ట్ ప్రకారమే రైల్వే డిపార్ట్మెంట్లో 11 లక్షల ఉద్యోగాలు అని చెప్తే అవి రిక్రూట్మెంట్ చేయలేదు. అగ్నిపథ్ ఏం చేశారు? భారతదేశ వ్యాప్తంగా మనం ఇంకో చర్చ అన్ఎంప్లాయ్మెంట్ ఆఫ్ ఇండియా అనేది వేరే. ఇక్కడ డిఎస్ గురించే మాట్లాడదాం, రూల్స్ గురించే మాట్లాడదాం. మనం అనుకున్నట్టు మళ్ళీ కూడా ఇక్కడ ఉన్నవారు ఎకరం భూమి లేని ఏం లేకుండా ఉద్యోగమే లక్ష్యంగా ఉద్యోగం ఆత్మగౌరవం బతికే వాళ్ళు, అందులో నేను పోస్ట్ పోన్ వెళ్ళిన గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో గ్రూప్ 1 ఇదే బీసీ స్టడీ సర్కిల్లో, తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్లో 7 ఏళ్ల పాటు చదువుకున్న వ్యక్తిని, యాస్పిరెంట్, నేను నెట్ టు సెట్ క్వాలిఫైడ్ పొలిటికల్ సైన్స్ స్కాలర్ని, నేను 10 ఏళ్ళ నా యవ్వన ప్రాయాన్ని కోల్పోయాను, నాలాంటి బాధితుడుగా ఇంకొకరు కావద్దని ఇంకోరుకుంటున్నాను. ఇలా ఎక్కడైనా చర్చించిన సిద్ధంగా ఉన్నాను. ఇదే మా దత్తాత్రేయ కూడా ఇలా ఎమిట్ చేసిన చెప్తున్నాడు కదా, ఎమిట్ చేసిన వ్యక్తి అయినా ఇలా అన్ని ఎలిజిబిలిటీ ఉన్నాయి, అసిస్టెంట్ ప్రొఫెసర్కి ఎన్నిక కావాల్సిన వ్యక్తి, కానీ చేయలేదు, క్వశ్చన్ చేయలేదు, ఎవరైనా చెప్తున్నాము.
ఒక విషయం చెప్తాను, టీచర్ ఎలిజిబుల్ టెస్ట్ అనేది ఒక అర్హత పరీక్ష, అది నిరంతర ప్రక్రియ. డిఎస్ అనేది ఉద్యోగాలకు సంబంధించింది. దానికి ఎగ్జాంపుల్ చెప్తాను, నెట్ సెట్ అని కూడా పెడతా ఉంటాం. అవి ఎలిజిబుల్ టెస్టులు. ఒక ఉద్యోగ నోటిఫికేషన్ జరిగినప్పుడు ఎలిజిబిలిటీ అర్హత పొంది ఉంటావు. ఆ నోటిఫికేషన్ జరిగే క్రమంలో మన అందరం నెక్స్ట్ లెవెల్లో ఇంకో నోటిఫికేషన్ పోతా ఉంటాం. దీంట్లో సమస్య ఏమొస్తుందంటే గత 10 సంవత్సరాల నుంచి మా సోదరులు అందరికీ తెలిసింది, తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తే నియామకాలు చేపడతామనే కాన్సెప్ట్ తోటి నిరంతరం చదువుకొని ఇప్పుడు 10 ఏళ్ళు ఆత్మగౌరవం చంపుకోలేక కన్నీళ్ళు కూర్చు ఆర్థిక పరిస్థితులు బాలేక ఊళ్ళో పోలేక మా బస్తీలో తీసుకుని ఉన్న వాళ్ళు అందరూ నా సోదరులు మా అలాంటి వాళ్ళు మేమందరం ఒకటే కేటగిరీ చెందిన వాళ్ళు. కానీ ఇక్కడ సమస్య ఏమొస్తుందంటే 10 ఏళ్ళ సార్ చదువుతున్న వాడు చదువుకుంటూనే ఉన్నాడు. హెవీ సిలబస్ ఉంటుంది, ఒక 2 నెలలు అయిపోతుంది. టెట్ క్వాలిఫై అయిన వాళ్ళు ఎవరు ఇలా పోస్ట్ పోన్ చేయమంటే మెజార్టీ నా సోదరులు ఎవరంటే మొన్న బీఈడి 1 ఇయర్ కింద అయిపోయిన వాళ్ళు ఇప్పుడు ఎగ్జామ్ రాసి టెట్ అర్హత పడితే నువ్వు బీఈడి డీఈడి చేసే లాస్ట్ ఇయర్ మైండ్ సెట్ మారాలి కదా అనేది ప్రధానమైన అదే చెప్తున్నాం. బీఈడి డీఈడి చేసే వాళ్ళు కూడా నువ్వు లాస్ట్ ఇయర్ రాసుకోవచ్చు, ఎలిజిబిలిటీ అవుతావు. కానీ నువ్వు ఎలిజిబిలిటీ అయినా కూడా నీకు అవకాశం అయినా కుదరదు కదా. ఇక్కడ ఇప్పుడు డిగ్రీ చేసిన నేను కూడా ఎలిజిబిలిటీ, సివిల్స్ కూడా వాయిదా అంటే వేయలేం కదా. కానీ ఇది ఒక నిరంతర ప్రాసెస్. కేసీఆర్ గారు చేసిన దాన్ని విధ్వంసమైన వ్యవస్థను టీజీఎస్ వేస్ కావచ్చు, విద్యా వ్యవస్థ నమ్మకం కోల్పోయిన దాన్ని ఇలా సజ్జిదాన్ని చూస్తున్నాడు. ఇంకో విషయం, 3000 పాఠశాలలు మూసేశారండి టీఆర్ఎస్ గవర్నమెంట్లో. దాన్ని కూడా రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు, ఉపాధ్యాయుల పాఠశాలలు ఉన్నా కూడా మళ్ళీ అన్ని తెరిపిద్దాము, నియామకాలు చేపడదామని చెప్పారు కదా. దాని ఒక ఆర్డర్లో రాత్రి జరిగేవి కావు, టీఎస్పీఎస్ బోర్డు చేద్దాం. ఇప్పుడు ఏమన్నా గ్రూప్ చిత్తశుద్ధి ఉంది కాబట్టి ఈ తెలంగాణ ఒక మాట చిత్తశుద్ధి ఉంది కాబట్టి తెలంగాణ ఒక మాట తెలంగాణ 10 ఏళ్ల పరిపాలన అని చేతన్ గారు ఒక మాట ఆగండి చేతన్ గారు లేదు మా వాళ్ళ వాయిస్ కూడా విన్న తర్వాత మీరు మాట్లాడండి. ఖచ్చితంగా గాంధీ హాస్పిటల్లో నా సోదరుడు మోతిలాల్ నాయక్ అనే వ్యక్తి నిరాహార దీక్ష చేస్తుంటే పార్టీ తరఫున రియాజ్ వెళ్ళాడు, పార్టీ ప్రతినిధిగా ఎమ్మెల్సీ బల్మూరి వెంకట వెళ్ళారు. ఆడికి పోతే కొన్ని డిమాండ్ తీసుకొని బయటకు వస్తున్న క్రమంలో బీఆర్ఎస్ బీజేపీ గుండాలు అక్కడ చొరబడి దాడి తెగబడ్డారు ఆ రోజు. ఇది వాస్తవం. అలాంటి క్రమంలో మేము ఏమంటున్నాం, మీరు ఏమైనా ఉంటే చెప్పండి సార్. బీజేపీ గుండాలు దాడులు ఎగబడ్డారు అనేది కాదు, చెప్తున్నా. ముఖ్యమంత్రి గారికి ఈరోజు మొన్న డిఎస్సి అభ్యర్థులందరూ ఎక్కడైతే ఆర్టీసీ క్రాస్ రోడ్లో ధర్నా చేస్తుంటే, ఏది విద్యాశాఖ భవనం ముందు ధర్నా చేస్తుంటే వారిని తీసుకెళ్ళి మహిళలను చూడకుండా అందరినీ రాత్రి 11 గంటల వరకు కూడా లైట్లు ఆర్పేసేసి ఎక్కడ పోలీస్ గ్రౌండ్స్లో పెట్టడం జరిగింది. వారికి కనీస సౌకర్యాలు ఇవ్వలేరు. అయితే మా యువమోర్చా కార్యకర్తలు అక్కడ పోయి వారికి సహాయం అందించడం జరిగింది. అయితే వారు అదే రోజు రాత్రి 11 గంటలకు ఆ పోలీస్ గ్రౌండ్స్ నుంచి ఓయూ వరకు కూడా వారి నిరసన తెలియజేయడం జరిగింది. ఇవాళ చర్చలు జరుపుతారు అని అంటున్నారు ముఖ్యమంత్రి గారు. ముఖ్యమంత్రి గారికి చర్చలు జరిపే సమయం లేదు. కేవలం ఎమ్మెల్యేలను కొనుక్కోవడం, ఢిల్లీకి 20 ఎమ్మెల్యేలను కొనుక్కోవడం, ఆయన మంత్రి విద్యార్థి నాయకులతో చర్చలు జరిపే సమయం లేదు. కార్పొరేషన్ చైర్మన్ శశికిరణ్ గారు వినిపిస్తుందా? డిఎస్సి అభ్యర్థిగా మీరు ఎందుకు పోస్ట్ పోన్మెంట్ కోరుకుంటున్నారో వివరంగా చెప్పండి, మీ ఆవేదన చెప్పండి. ఫస్ట్ థింగ్, మేము కోడి తెచ్చుకున్న గవర్నమెంట్ సార్, నాది కూడా అదేంటి రేవంత్ రెడ్డి సార్ నియోజకవర్గమే సార్. మేము అందరు పొంటి తిరిగి ప్రయత్నించి ఒప్పించి మీరు వేస్తేనే మాకు ఉద్యోగాలు వస్తాయని ఒప్పించి ఏపిచ్చి తెచ్చుకున్న ప్రభుత్వమే ఇంత ఘోరంగా చేస్తే మేము ఎక్కడికి పోవాలి సార్? రాష్ట్రం అంతా అల్లకల్లోలం అవుతాం సార్, అర్థమైతే లేదు ఆ ప్రభుత్వానికి. రాష్ట్రం సమస్యని సీఎంఏ పట్టించుకోకపోతే ఎవరి దగ్గరికి పోవాలి సార్? నేను ఒకటే చెప్తున్నా సార్, మేము పోస్ట్ పోన్ ఎందుకు కోరుకుంటున్నామో మీకు వివరంగా చెప్తా సార్. మాకు ఫస్ట్ డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చింది సార్. ఆ నోటిఫికేషన్ లో ఫస్ట్ ఇచ్చినప్పుడు కనీసం డేట్స్ మెన్షన్ చేయాలి. ఆ తర్వాత కరెక్ట్ 15 రోజులకి డేట్స్ ఇచ్చిండు. డేట్స్ ఇచ్చినప్పుడు కొంతమంది మేము అడగను లేదు చేయను లేదు టెట్ నోటిఫికేషన్ ఇచ్చిండ్రు. టెట్ నోటిఫికేషన్ ఇచ్చి దానికి మళ్ళీ డేట్స్ ఇవ్వకుండా మళ్ళీ 10 రోజులకి డేట్స్ ఇచ్చి వెంటనే ఎగ్జామ్ పెట్టి టెట్ ఎగ్జామ్ సార్ మేము మే 15 నుంచి జూన్
జూన్ 5 వరకు టెట్ ఎగ్జామ్ జరిగింది సార్. జూన్ 5 వరకు టెట్ ఎగ్జామ్ జరిగితే జూన్ 5 నుంచి జూన్ 12 నాడు మళ్ళీ దాని టెట్ రిజల్ట్ ఇచ్చింది సార్. అప్పుడు దేవసేన మేడం ఉండే టెట్ రిజల్ట్ జూన్ 12కి ఇచ్చినాక జూన్ 13 నుంచి మేము అడుగుతూనే ఉన్నాం సార్. మీరు ఇచ్చిన టెంటేటివ్ డేట్స్ అన్నారు కదా, మరి నిజమేనా కాదా, మీరు మరి కంపల్సరిగా అవే డేట్స్ కు పెడతారా అని మేము అడుగుతా ఉంటే జూన్ 30 నాడు మాకేం చెప్పింది సార్, జూన్ 30 రోజు మాకు ఇవి టెంటేటివ్ డేట్స్ కావు, ఇవే అసలైన డేట్స్ అని చెప్తే జూన్ 30 నుంచి జూలై 17కి ఎన్ని రోజులు సార్, ఎన్ని రోజులు సార్? 15 రోజులు. మళ్ళీ 17 రోజులు. ఆ 17 రోజులలో ఈ 17 రోజులలో మేము హెచ్డబ్ల్యూ ఎగ్జాము, డిఏఓ ఎగ్జాము, సీటెట్ ఎగ్జాము, ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఇన్ని నడుస్తూనే ఉన్నాయి. అసలు ప్రభుత్వానికి కొంచెమైనా సెన్స్ లేదా సార్? ఇప్పుడు జూలై 15 నుంచి కూడా 30 తారీఖు వరకు మాకు ఎగ్జామ్స్ పెట్టిండ్రు. అదే టైంలో పీజీ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉన్నాయి సార్. ఓకే ఓకే సాయి కిరణ్ గారు. థాంక్ యూ. అంటే సమస్య ఆయన ఏంటంటే ముఖ్యమంత్రి గారి స్వయంగా సొంత నియోజకవర్గం నుంచి అభ్యర్థి. ఆయన ఏమంటున్నాడు, ఈ ప్రభుత్వం అధికారంలో రావడం కోసం మేము తల్లిదండ్రులు ఒప్పించినాం, మేము మా అందరితో ఓట్లు వేయించినాం. ఇవాళ ఒక విద్యార్థి నాయకుడు మాట్లాడుతూ చెనగాని దయాకర్ అని, నిరుద్యోగుల ఒక్క ఓట్లతోనే మేము అధికారంలోకి రాలేదు, మీరు ఇంత మొండిగా ఉండకూడదు అని చెప్పేసి నిరుద్యోగుల మీద జులుం చేస్తా ఉన్నారు. మేము అడుగుతా ఉన్నామండి, ఇప్పుడు చెప్పమనండి రేవంత్ రెడ్డి గారిని, మేము నిరుద్యోగుల ఓట్లతో అధికారంలోకి రాలేదని చెప్పమనండి. మీకు చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ ఇచ్చిన జాతిపిత అంటారు కదా, తెలంగాణ 10 ఏళ్ళ ముఖ్యమంత్రి కదా, ఇవాళ తెలంగాణ విధానం ఒక మాట అయిపోయింది కాదు, ఇప్పటి వరకు కనీసం స్పందన ఎందుకు లేదు? కాలం గడిపేస్తారేమో, పని చేస్తున్నాము, రాజకీయ పార్టీ రాజకీయాలు చేయకుండా ఏం చేస్తారు సార్? అది కాదు కదా, అది కాదు. ఇక్కడ సమస్య ఏంటంటే మీరు కూడా విద్యార్థులే, మీరు కూడా యాస్పిరెంటే, మీరు కూడా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళే, మీలాంటి 1,00,000 మంది ఉన్నారు. 1,00,000 మంది అభిప్రాయాలు చెప్తున్నాం సార్. చెప్పండి, మేము ఏమంటున్నామంటే ఇవాళ ఇంతకుముందు చెప్పినట్టు డిఎస్ అని 10 సంవత్సరాలు ఎదురుస్తా ఉన్నారు. అంటే ఈ 10 రోజుల్లో ఇన్ని ఎగ్జామ్లు ఒక మాట ఏంటంటే, మేము 10 సంవత్సరాల నుంచి కాంపిటేటివ్ ఫీల్డ్ లో ఉన్నాం, నా సోదరు దత్తాత్రేయ గారు అందరూ ఉన్నవే. కానీ డిఎస్సి ప్రిపేర్ అయ్యే ఏ వ్యక్తి కూడా గ్రూప్ 1 చదువుకోడు. టోటల్ క్వైట్ డిఫరెంట్ డిఎస్సి సబ్జెక్టు. ఒక మాట సిలబస్ వేరు, అంత టోటల్ డిఫరెంట్. దాంతో పాటు గ్రూప్ 2 గ్రూప్ 1 కూడా టోటల్ సిలబస్. గ్రూప్ 2 ఆస్పిరెంట్, గ్రూప్ 2 లక్ష్యం ఉన్న వాళ్ళు గ్రూప్ 2 చదువుకుంటారు, డిఎస్సి టీచర్ అనే లక్ష్యం ఒక తీరు ఉంటారు, లేదా అసిస్టెంట్ ప్రొఫెసర్ రకరకాల అనుకున్న వాళ్ళు ఇంకో రూట్ ఉంటారు, రాజకీయ ఎజెండా రకరకాల ఒక రకంగా ఉంటారు. కానీ స్పష్టంగా ఏంటంటే ఇక్కడ 2 అంశాలు. డిఎస్సి వాళ్ళు మీరు కంటిన్యూ ఎగ్జామ్స్ దేని చదివాలో అది అవుతున్నారు, మరి వాయిదా వేయడం వల్ల నేను బాధ్యతని చెప్తున్నా. లాస్ట్ ఇయర్ గ్రూప్ 1 చదువుకొని వాయిదా వేస్తే ఈరోజు నీకు క్వాలిఫై కాదు. కారణం నా పరిస్థితి, ఆర్థిక పరిస్థితి సహకరించదు, కుటుంబ పరిస్థితి సహకరించదు, నాకు రకరకాల కారణం. ఇలా పరిస్థితి ఎంతో మంది దిక్కుజోల స్థితిలో ఉన్నారు. 25% మాత్రమే ఇలా వాదేమని ఓవరాల్ రీసెంట్ స్టార్ట్ చేసిన వాళ్ళు, రీసెంట్ స్టార్ట్ చేసిన వాళ్ళు మాత్రమే వాదం. టెట్ అనేది నిరంతర ప్రక్రియ, ఒక అర్హత పరీక్ష, నోటిఫికేషన్ కోసం సంసిద్ధం అవుతుంది. ఇప్పుడు లాస్ట్ ఇయర్ బీఏడ్ డిడిఎస్ఏ వాళ్ళు రాసుకుంటారు, ఎలిజిబిలిటీ అయి ఉంటారు. దానికి దేశవ్యాప్తంగా చేసిన నెట్ ఉంటుంది, టెట్ లాంటివి కూడా అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉంటుంది. ఈ నిరంతర ప్రక్రియ ఉద్యోగం కంటిన్యూ జరుగుతూనే ఉంటాయి. కానీ దీంట్లో కన్ఫ్యూజ్ చేసాం రాజకీయ లబ్ధి కోసం. మరి 57,000 మంది టెట్ క్వాలిఫై అయిన వాళ్ళు డిఎస్సి రాయాలి కదా, 17 రోజుల్లో డిఎస్సి రాయాలి కదా. ఒక విషయం ఏంటంటే రాయొద్దని చెప్తలేరు ఇక్కడ. మేము రాజకీయ గురించి దీని మాట్లాడలేము. ఆస్పిరెంట్ గా విద్యార్థిగా ఒక స్కాలర్ అదే మాట్లాడుతున్నా, అదే మాట్లాడుతున్నా. దయచేసి మా విద్యార్థులకు అందరికి విజ్ఞప్తి చేస్తున్నా ఏంటంటే, గత 10 సంవత్సరాల నుంచి తెలంగాణ స్వరాష్ట్రంలో ఏదో మాకు ఉద్యోగాలు వస్తే తొందరగా పెళ్లిళ్ళు చేసుకొని కుటుంబాలను సాదుకుని అనుకున్న వాళ్ళందరూ నిరాశ నిస్సులో పోయి ఈరోజు వాయిదాల మీద వాయిదా మళ్ళా పడతా ఉంటే నిరాశలో పోతూ ఉన్నారు. ఇలా 10 ఏళ్ళ వరకు చదువుతున్న వాళ్ళు మళ్ళీ 3 నెలలు అంటే ఇంకో 4 నెలలు అంటే వాయిదాలో పోతుంటే ఇంకో సహజంగా ఏముంటుంది, ఒక బాధ ఉంటుంది. అరే మళ్ళీ కొత్త రోజు పోటీలో ఉంటాడేమో, వీళ్ళు మెజార్టీ ఉంటుంది. ప్రభుత్వం అనేది రకరకాల కారణాలు తీసుకుంటుంది. ఇలా మెజార్టీగా 70% ఎగ్జామ్ రాయడానికి సిద్ధంగా ఉన్నారు. దీంట్లో రాజకీయం చేయడం కోసం బీఆర్ఎస్ ఆనాడు విద్యార్థి ఎమోషన్ క్రియేట్ చేసి ఎట్లా శవాల మీద రాజకీయాలు చేసిందో ఈరోజు విజయ్ చేయబోతున్నారు వీళ్ళు. వీళ్ళ దగ్గర ఆన్సర్ లేదు. ఈ చాలా చోట్ల కూడా ఈ బీఆర్ఎస్ వాళ్ళు పోతే దగ్గర కూడా ఆన్సర్ ఇవ్వాలి. మేము కాదంటే రాజకీయ పార్టీలు రాజకీయాలు చేస్తాయి. అన్న అన్నాడు ఇంతకుముందు మా పక్తు ఉద్యమ పాఠం, నువ్వు కాదు మీ నాయకుడే చెప్పాడు మా పక్తు ఉద్యమ పాఠం చెప్పాడు, మీరు కొత్త రాజకీయ పార్టీ చెప్పాడు. నువ్వు దాంట్లో దత్తాత్రేయ గారు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో నేను అడుగుతుంది ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది నిరుద్యోగ ఎజెండాతోటి.
వాళ్ళ దేశంలో ఉన్నటువంటి నాయకుడు రాహుల్ గాంధీ గారు, రాష్ట్రంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కూడా నిరుద్యోగులకు మేము మాట ఇస్తున్నాం, 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం. ఇప్పుడు ప్రధానమైనటువంటిది ఒకటే అండి సమస్య ఇక్కడ, డిఎస్సి పోస్ట్ పోన్ చేయడం ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులకు సిద్ధంగా ఉన్నారా లేదా? ఒకవేళ మీరు డిఎస్సి పోస్ట్ పోన్ చేయకపోతే ఈ రాష్ట్రంలో ఉన్న చాలామంది విద్యార్థులు మానసికమైనటువంటి పీక్ స్టేజ్లో ఉన్నారు. అది ఏ పరిణామానికైనా దారి తీయవచ్చు. ఒకటి. రెండోది, ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగుల ఓట్లతో అధికారానికి వచ్చింది. అర్ధరాత్రి 3 గంటల వరకు ఆడపిల్లలను చూడకుండా లైట్లు బంద్ చేసి మీరు ఉద్యమం చేస్తున్నారా, ఎవరు రెచ్చగొడితే చేస్తున్నారా అని చెప్పి బెదిరియడం ఏంటండి? నాకు అర్థం కాదండి. దాడులు చేయడం ఏంటండి? ఏఆర్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడుందండి? పిట్ల బుర్జు నుంచి ఉస్మాన్ యూనివర్సిటీకి వాక్ చేసుకుంటూ ఆడపిల్లలు బస్సు ఎక్కకుండా ఏమెక్కకుండా పాదయాత్ర చేస్తూ అర్ధరాత్రి 3 గంటల వరకు ఉస్మాన్ యూనివర్సిటీలో అర్ధనాదాలండి, నిరుద్యోగుల అర్థనాదాల మధ్య ఇవాళ ప్రభుత్వం ఏమంటుంది? రేవంత్ రెడ్డి గారు మహబూబ్ నగర్ సభలో మేము పోస్ట్ పోన్ చేయము, కొన్ని కోచింగ్ సెంటర్ల వాళ్ళకు లాభం జరుగుతుంది, వాళ్ళ స్వార్థం కోసం చేపిస్తూ ఉన్నారు. మేము ఇదే ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. ప్రతిపక్షాలుగా మా నాయకుల మీద సవాల్ విసిరినారు కదా, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు నిరాహార దీక్ష చేయండి అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అన్నారు కదా. ఈ రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి రావడం కోసం ఏ ఒక్క రోజైనా ఒక దీక్ష చేశారా? ఈ తెలంగాణ రాష్ట్ర సాధనలో కానీ, నిరుద్యోగుల కోసం కానీ, రైతుల కోసం కానీ తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల మీద, తెలంగాణ ఉద్యమంలో నిరుద్యోగుల మీద విద్యార్థులు చెప్పడానికి మళ్ళీ ఎమోషనల్ క్రియేట్ చేస్తా ఉన్నారు. ఇలా ఇదే జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకిస్తే బానుకోట దాడి జరిగిన వాడిని రెడ్ కార్పెట్ ఆహ్వానించింది వీళ్ళు కాదా? ఎవరి గురించి చెప్తారు మీరు? తెలంగాణ రాష్ట్రం గురించి చెప్పండి. ఈ రోజు డిఎస్సి పోస్ట్ పోన్మెంట్ ఎంత అవసరమో చెప్పండి. నేను చెప్తున్నది ఏంటంటే డిఎస్సి పోస్ట్ పోన్డ్ వాళ్ళకు విద్యార్థులకు 3 నెలలు పోస్ట్ పోన్ చేయమని అంటున్నారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకు చదువుకోనికి సమయం లేదు. ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్తున్నారు ఇది మాఫియా, ఇక్కడ కొన్ని ఇన్స్టిట్యూషన్స్ కావాలని చేస్తున్నది. ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి ఎవరైతే రేవంత్ రెడ్డి అంటుండే కదా, ఎక్కడనో కాంగ్రెస్ సభలో కాదు, ఉస్మానియా యూనివర్సిటీ వచ్చి విద్యార్థుల మధ్య వచ్చి చెప్పమని చెప్పండి. అప్పుడు తెలుస్తుంది రేవంత్ రెడ్డి, అప్పుడు తెలుస్తుంది రేవంత్ రెడ్డికి విద్యార్థుల బాధలు, విద్యార్థుల బాధలు. రమ్మనండి, మీకు సమయం లేదు కదా, సమయం లేదు విద్యార్థులతో చర్చలు జరపడానికి, విద్యార్థులతో చర్చలు జరపడానికి సమయం లేదు. ఆయనకు కేవలం ఎమ్మెల్యేలను కొడుకోవడము అవిట్ల సమయం ఏవైతే యువమోర్చా కార్యకర్తలు మాట్లాడితే గుండాలు మాట్లాడుతున్నారు అని చెప్తున్నారు. గుండాలమా? విద్యార్థుల పక్షాన మాట్లాడితే నరేంద్ర మోదీ గారు పార్లమెంట్ లో స్పందించారు. నరేంద్ర మోదీ గారు పార్లమెంట్ లో అరెస్ట్ చేస్తున్నారు. నరేంద్ర మోదీ గారు చెప్పారు ఆ యొక్క నీట్ లో ఏదైతే ఎవరిని వదలము. నరేంద్ర మోదీ గారు అదో పెద్ద చర్చ. నరసింహ గారు, ముఖ్యమంత్రి గారు స్వయంగా మాట్లాడుతూ ఇది ఒక పెద్ద మాఫియా, కొన్ని ఇన్స్టిట్యూషన్స్కి వాళ్ళ కోసం జరుగుతున్నది ఒక ధర్నాలో, ప్రొటెస్ట్లో. ఎగ్జాక్ట్ సార్, నేను మళ్ళీ చెప్తా ఉన్నాం, మళ్ళీ రిపీట్ చేస్తా ఉన్నాం. 10 ఏళ్ళ సంది ఎప్పుడైనా సబ్జెక్ట్ అనేది రాత్రి కూర్చొని చదివితే ఉద్యోగాలు రావు. అది గ్రూప్ 1 కావచ్చు, డిఎస్సి కావచ్చు, అసిస్టెంట్ ప్రొఫెసర్ కావచ్చు, రకరకాల ఏమైనా సరే. దీంట్లో ఎందుకు చదివే వాళ్ళు చదువుతూ ఉన్నారు. కొత్త వానికి ఇక్కడ ఒకటి ఏంటంటే ప్రధానమైన సమస్య ఏంటంటే ఒక రిప్రజెంటేషన్, విద్యార్థుల నుంచి ఒక రిప్రజెంటేషన్తో మీరు సంప్రదింపులు జరపండి, మాట్లాడండి. సంప్రదింపులు చేస్తందుకే దయచేసి వినండి. మా విద్యార్థులు క్లారిటీ ఇస్తా ఉన్నాం. నేను పార్టీ బొతాసు వలుపుతానికి ఒక విద్యార్థిగా బాధితునిగా 10 ఏళ్ళు నా జీవితాన్ని కోల్పోయిన లేక మీలే కోల్పోతాం ఫైట్ చేసిన వాడిని, నేను తెలంగాణ స్టూడెంట్ పొలిటికల్ జాగా ఏర్పడి రాష్ట్ర వ్యాప్తంగా చైతన్య యాత్రలు చేసిన వాడిగా చెప్తున్నాను. నేనేం చెప్తున్నానంటే, మోతీలాల్ నాయక్ అనే ఒక విద్యార్థి పోయి దీక్ష చేస్తుంటే మా పార్టీ ప్రతినిధి రియాజ్ వెళ్ళాడు, దాంతోపాటు ఎమ్మెల్సీ బల్మూరు వెంకట వెళ్ళారు, ఎన్ఎస్ఏ ప్రెసిడెంట్గా ఉన్న వ్యక్తి, ఎమ్మెల్సీ అయిన వ్యక్తి పోయి వాళ్ళు కొన్ని డిమాండ్లు తీసుకొని అవి ప్రభుత్వం దృష్టి తీసుకుపోయే క్రమంలో ఆ రోజు గాంధీ హాస్పిటల్కి వస్తుంటే అక్కడ ఉన్న బీఆర్ఎస్ బీజేపీ
శ్రేణులు అనుకోవచ్చు, గూండాలు అనొచ్చు, ఏదైనా గుండాలనే ఎందుకంటే- మాట వెనక్కి. ఎందుకంటే గుండాలనే ఎందుకంటే మాట దాడులు అని ఎందుకు చేస్తారు? నువ్వు ప్రతి ప్రశ్నిస్తాము. దాడులు చేయొద్దు, దాడులు చేద్దాం అంటాం. దాడులు దాడులు చేయలేదు. చేద్దాం, దాడులు మేము చేశారు. ప్రశ్నిస్తాము. గాంధీ హాస్పిటల్ విజువల్ చూడండి. ప్రశ్నించండి, విధానం ఉంటది. ఒక విషయం ఆగండి. అయితే ఆ క్రమంలో చరణ్ గారు చెప్పేది ఏమి చెప్పారు? ఎక్కడ పోయిండు తీర్మానం ఎక్కడ పోయిండు ఇదే పండితాంజలి కిషన్ రెడ్డి ఎన్నో మాట్లాడారు. కోదండరామ్ సార్ కూడా విద్యార్థులతో చర్చ వాళ్ళ జరపాల్సింది. హేతుకమైన డిమాండే ఈ కోదండరామ్ గారు కావచ్చు, ఆన్సర్ చేయని ఆయన వాళ్ళ రిప్రజెంటేటివ్ గా ఉన్నాడు కాబట్టి ఆన్సర్ చేయాల్సింది ఆయనే కదా. కోదండరామ్ గారు కానీ ప్రొఫెసర్ హరగోపాల్ కానీ ఆకునూరు మరి కానీ వాళ్ళందరూ విద్యార్థుల పక్షం ఉన్నారు కానీ యూనివర్సిటీ రండి, మీరు వస్తారండి, బీజేపీ బీఆర్ఎస్ రండి. ఇలా కూడా ఇలా తెలంగాణ 10 ఏళ్ల పరిపాలనలో ఒక్క నిమిషం సుకేష్ గారిని తీసుకున్న తర్వాత మీకు ఇస్తా. సుకేష్ గారు ఒక్కసారి చెప్పండి, ఇప్పుడు విద్యార్థుల ప్రధానమైన డిమాండ్లు ఏంటి? సార్ విద్యార్థుల ప్రధానమైన డిమాండ్ అంటే ఇప్పుడు అశోక్ నగర్, హైదరాబాద్ లో అశోక్ నగర్, అక్కడ ఉన్న అన్న వాళ్ళందరికీ తెలుసు. హైదరాబాద్ లోని అశోక్ నగర్ లో ఎక్కువ మంది విద్యార్థులు కోరుకునేది గ్రూప్ 2 పోస్టులు పెంచాలి అని కోరుకుంటున్నారు. వినిపిస్తుందా సార్? వినిపిస్తుంది, కంటిన్యూ చేయండి. ఎక్కువ మంది విద్యార్థులు గ్రూప్ 2 పోస్ట్ పోన్ చేయాలి అంటే కోరుకోవట్లేదు. ఎక్కువ మంది విద్యార్థులు కోరుకునేది గ్రూప్ 2 పోస్టులు పెంచి డిఎస్సి ఎగ్జామ్ గ్రూప్ 2 పోస్ట్ పోన్ చేయాలనేది ప్రధానమైన డిమాండ్. కానీ ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుందంటే విద్యార్థులు గ్రూప్ 2 పోస్ట్ పోన్ కోరుతున్నారు, దీని వల్ల కోచింగ్ సెంటర్లు లాభపడతాయి, వీళ్ళ వెనకాల ప్రభుత్వాలు ఉన్నాయి, ఇవి తప్పు ముచ్చట. ఈ విద్యార్థుల తరపున అశోక్ నగర్ లో ఇందిరా పార్క్ దగ్గర ఒక ధర్నా జరిగింది. ఆ ధర్నాకి నా పేరు మీదనే పర్మిషన్ తీసుకున్నా. నేను ఒక గ్రూప్ 1 ఆస్పిరెంట్ ని, గ్రూప్ 2 ఆస్పిరెంట్ ని, నా పేరు మీదనే పర్మిషన్ తీసుకున్నా. ఎలాంటి పార్టీలకి మేము ఆహ్వానం ఇయ్యలేదు. ఎప్పుడైనా ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు విద్యార్థుల తరపున రావాలని చెప్పి ఇందిరా పార్క్ కి వాళ్ళే వచ్చిర్రు, వాళ్ళు మద్దతు తెలిపిరు. విద్యార్థుల ఆర్తనాదాలు విద్యార్థులే వినిపించిరు. ప్రధానమైన డిమాండ్ ఏంటిది? గ్రూప్ 2 గ్రూప్ 3 లో పోస్టులు పెంచాలి, డిఎస్సి అనేది కొన్ని రోజుల సమయం ఇవ్వాలి, మెగా డిఎస్సి అని 11,000 వేసిరు, కొన్ని రోజుల సమయం ఇచ్చి డిఎస్సి ఎగ్జామ్ పెట్టాలి. గ్రూప్ 2 పోస్టులు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నుంచి అందరికీ న్యాయం చేసింది. గ్రూప్ 1 లో పోస్టులు పెంచింది, డిఎస్సి లో పోస్టులు పెంచింది. గ్రూప్ 2 వాళ్ళు ఏమన్యాయం చేసిర్రు? కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర వహించింది గ్రూప్ 2 విద్యార్థులు. కాంగ్రెస్ బస్సు యాత్ర చేసింది గ్రూప్ 2 విద్యార్థులు. 1.8% తోటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర వహించింది విద్యార్థులు. అలాంటి విద్యార్థులకి గత ప్రభుత్వం ఆగస్టు 28, 29 పెడతాను ఎగ్జామ్ కి, నువ్వు ఆగస్టు 7, 8 ఎగ్జామ్ పెడితే వచ్చింది ఏమున్నది? 1 ఇయర్ నష్టపోయారు. ప్రతి మనిషికి 1,00,000 పైన ఖర్చు వచ్చింది, అప్పులైనాయి, మెంటల్ స్ట్రెస్ అవుతుంది. పోస్టులు పెంచాం లీగల్ కాంప్లికేషన్ అంటారు. సార్ ఒక నిమిషం క్లారిటీగా వినండి. అక్కడ ఉన్న అన్న వాళ్ళందరికీ కూడా తెలుసు లీగల్ కాంప్లికేషన్స్. 2016 గ్రూప్ 2 నోటిఫికేషన్ కి లీగల్ కాంప్లికేషన్స్ వచ్చినాయా? ఫస్ట్ వేసిన నోటిఫికేషన్ 433 పోస్టులతో నోటిఫికేషన్ వేస్తే విద్యార్థులు ధర్నా చేయడం ద్వారా 599 పోస్టులతోటి టిఆర్ఎస్ ప్రభుత్వము అనుబంధ నోటిఫికేషన్ ఇచ్చి మొత్తం అదే నోటిఫికేషన్ కి 1032 పోస్టులకు ఎగ్జామ్ పెట్టింది 2016 గ్రూప్ 2 కి. 2022 డిసెంబర్లో ఇచ్చిన గ్రూప్ 2 నోటిఫికేషన్ కి, 2023 జనవరి 26 నాడు ఇచ్చిన గ్రూప్ 3 నోటిఫికేషన్ కి, గ్రూప్ 3 లో మీరే ఇదే ప్రత్యక్ష ఉదాహరణ ఏంటిదంటే గ్రూప్ 3 లో 1363 పోస్టులతో నోటిఫికేషన్ పడ్డది. తర్వాత నెలలో 13 పోస్టులోను అనుబంధంగా కలుపుతున్నాం గ్రూప్ 3 లో అని చెప్పి చిన్న అనుబంధ వెబ్ నోట్ ఇచ్చిరు. అంటే ఇప్పుడు గ్రూప్ 2 లో పోస్టులు పెంచడానికి లీగల్ కాంప్లికేషన్స్ వస్తాయి. అదే గ్రూప్ 3 లో ఇచ్చిన నోటిఫికేషన్ కి 13 పోస్టులు ఇదే ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం 13 పోస్టులు అనుబంధంగా కలిపింది. అప్పుడు లీగల్ కాంప్లికేషన్స్ రాలే. కానీ పార్టీ మారింది, ప్రభుత్వం మారిన తర్వాత లీగల్ కాంప్లికేషన్స్ వస్తాయట. ఎక్కడ లేదు, దేశంలో ఎక్కడ లేదు. నోటిఫికేషన్ లో సీరియల్ నంబర్ 16 లో ఏమని ఉంది అని అంటే ఈ నోటిఫికేషన్ కి అనుబంధంగా కొన్ని పోస్టులు కలుపుకున్నా, ఈ నోటిఫికేషన్ మార్చినా ఎలాంటి ఇష్యూస్ ఉండవు అని చెప్పి నోటిఫికేషన్ లోనే మెన్షన్ చేసి ఉంది. కానీ లీగల్ కాంప్లికేషన్స్ వస్తే పాడిందే పాట వాడుతురు. ఇప్పుడు ఎమ్మెల్సీ బల్మూరు వెంకటన్న ఉన్నాడు, రియా సార్ ఉన్నారు, గాంధీ హాస్పిటల్. మళ్ళీ వస్తాం మీ దగ్గర దత్తాత్రేయ గారు. ఈ నిరుద్యోగ సమస్యకు పార్టీ రంగు పోయాల్సినటువంటి అవసరం లేదు. సమస్య పరిష్కారం కావాల్సినటువంటి తక్షణ అవసరం ఉంది. ఇది ఎంత ఇంపార్టెంట్ ఇష్యూ అంటే మేము ఇవాళ ముఖ్యమంత్రి గారికి ఒకటే నిరుద్యోగుల తరపున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీరు గ్రూప్ 1 గ్రూప్ 2 ఉద్యోగాలు పెంచాల్సిన అవసరం ఉంది.
తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 1 ఉద్యోగాలకు 1:100 ఇంటర్వ్యూకి పిలవాల్సిన అవసరం ఉంది. గ్రూప్ 2 ఉద్యోగాలను 2000కు పెంచాల్సిన అవసరం ఉంది. గ్రూప్ 3 ఉద్యోగాలను కూడా 3000కు పెంచాల్సిన అవసరం ఉంది. ఒక డిఎస్సి విషయానికి వచ్చేసరికి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఖచ్చితంగా డిఎస్సి అనేటువంటిది పోస్ట్ పోన్ చేయాలండి. దీంతో పాటు మేము ఇదే రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. అసలు ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటంటే నిరుద్యోగులు ఎందుకు ఇంత ఫ్రస్ట్రేషన్కు గురవుతున్నారంటే కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని 2 లక్షల ఉద్యోగాలు అన్నది రాగానే ఒక్క ఉద్యోగం పెంచకుండా అవే కంటిన్యూ చేస్తూ ఉంది. ప్రధానంగా ఫస్ట్ నేను కానీ అక్కడ ఉన్నటువంటి అశోక్ సార్ కానీ జెడ్సన్ గారు కానీ ఇదే ఆకునూరు మురళి గారు కానీ ప్రొఫెసర్ కోదండరామ్ గారు కానీ అలాగే తీన్మార్ మల్లన్న గారు కానీ వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకంటే ముందు నిరుద్యోగులందరూ ఒక విద్యార్థి నాయకుడిగా మా దగ్గరికి వచ్చారు. మమ్మల్ని ఏమన్నారు సార్, రిలింక్విష్మెంట్ పాటించకుండా గురుకుల ఉద్యోగాలలో డైరెక్ట్గా ఇచ్చేస్తూ ఉన్నారు పోస్టింగ్స్. దానివల్ల పెద్ద ఉద్యోగం వచ్చినటువంటి అభ్యర్థులకు 4-5 ఉద్యోగాలు వచ్చినాయి. ఇవాళ మనం అది చాలా ఇంపార్టెంట్ విషయం. దాంట్లో 4000 ఉద్యోగాల వరకు బ్యాక్లాగ్గా మిగులుతున్నాయి. ఫస్ట్ చాలామంది 1:2కు సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు ప్రతి ఒక్కరింటికి తిరిగారండి. కోదండరామ్ గారి దగ్గరికి పోయారు, ఆకునూరు మురళి గారిని కలిశారు, ఇదే జర్నలిస్ట్ అని చెప్పుకున్నటువంటి తీన్మార్ మల్లన్న గారు నిరుద్యోగుల ఓట్లతోని గ్రాడ్యుయేట్స్ ఓట్లతో ఎమ్మెల్సీ అయిన తర్వాత ఎక్కడ పడుకున్నారో మాకు తెలియదు. కానీ ఇవాళ ఆయన మాట్లాడడం లేదు. ఇవాళ నిరుద్యోగుల ఆవేదన అంతా ఒకటే అండి. మేము వచ్చి మీ ముందరకు వచ్చి మాట్లాడినారు, మా ముందర మైకులు పెట్టించారు, మాత్రం మాట్లాడిచ్చారు, అయిపోయింది. పోనీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఇదే కోదండరామ్ గారిని ఆకునూరు మురళి గారిని నిరుద్యోగుల గురించి మాట్లాడిన ప్రతి ఒక్కరిని తీసుకొచ్చి చిక్కడపల్లి లైబ్రరీ దగ్గర వర్షం పడతా ఉంటే శాలువాలు కప్పి పూలమాలు కచ్చి సన్మానం చేసిరండి పాపం నిరుద్యోగులు. ఎంత ఇవాళ వీళ్ళు ఏమంటా ఉన్నారు, నిరుద్యోగ సమస్య కోసం వాళ్ళు వందలాదిగా వేలాదిగా తరలి వచ్చి వాళ్ళ వాదన వినిపిస్తూ ఉంటే దీనికి పార్టీ రంగు పూసే ప్రయత్నం చేస్తారు. గతంలో నిరుద్యోగులు తరలి వస్తే ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, మిగతా పార్టీ నాయకులు కావచ్చు వెళ్ళి మద్దతు తెలిపిన మాట వాస్తవమా కాదా? ఇవాళ బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు సమస్య పెద్దదవుతుంది, తీవ్రమైనప్పుడు వాళ్ళకి మద్దతు ఇవ్వాలన్నా వద్దా? సరే పార్టీల విషయం పక్కన పెడదాం. ఇవాళ కోదండరామ్ గారండి నిరుద్యోగులకు విద్యార్థులకు వారధిగా ఉంటా అన్నాడు. ఇవాళ కోదండరామ్ గారు ఎందుకండి మౌనంగా వహిస్తూ ఉన్నారు? నిరుద్యోగులందరూ అదే ఆవేదనతో ఉన్నారు. సార్ మీరు ఎందుకు మాట్లాడట్లేరు? ఇవాళ నిన్నటికి నిన్న నిద్ర లేచినట్టుగా లేచి కోదండరామ్ గారు ఏమంటా ఉన్నారంటే డిఎస్సి పోస్ట్ పోన్ చేస్తే బాగుంటుంది, కొంచెం తీవ్రంగా ఉందని చెప్పేసి మెల్లగా మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పోస్ట్ పోన్ చేస్తే బాగుంటుందనే సలహా కోదండరామ్ గారి దగ్గర నుంచి వచ్చింది కదా. రావడానికి కారణం ఏంటి? ఆయన ఇంటికి ముట్టడి చేస్తే కోదండరామ్ గారి ఇల్లు ముట్టడి చేస్తున్నాం, ఇక మిమ్మల్ని ఎన్నిసార్లు కలిసినా కూడా మీకు వినతి పత్రాలు ఇవ్వడం వల్ల ప్రయోజనం లేదు, ఇక మీరో మేమో తేల్చుకుంటామని నిరుద్యోగులు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ర్యాలీగా వెళ్తుంటే ఎక్కడికో వెళ్ళకుండా కూర్చొని కోదండరామ్ గారు ఒక వీడియో రిలీజ్ చేశారు. అసలు చాలా తీవ్రమైనటువంటి సమస్య. నేను ఇప్పుడే పోతున్నా మా టీఎస్పీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డి గారిని కలవబోతా ఉన్నా, నేను అలాగే ప్రొఫెసర్ అరగోపాల్ గారు కలుస్తా ఉన్నాం. ఇద్దరం కలిసి చర్చించినాం, కొంచెం పాజిటివ్గా మాట్లాడింటూ గ్రూప్ 2 పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఉంది, కానీ డిఎస్సి విషయంలో ముఖ్యమంత్రి గారు స్పందించాల్సిన అవసరం ఉంది అన్నారు. వాళ్ళు వచ్చి సాయంత్రం 5 గంటలకు ఈ విషయం చెప్పినరో లేదో మహబూబ్ నగర్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఉఠావుటిన ఒక్క ఉద్యోగం కూడా పోస్ట్ పోన్ చేయం, ఒకవేళ ఉద్యోగ నోటిఫికేషన్లు పోస్ట్ పోన్ చేస్తే భర్తీ ప్రక్రియ చాలా దూరం పోతుంది, ఇవి రద్దయ్యే అవకాశం ఉంటుంది, లీగల్ ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్తా ఉన్నారు. మేము ఇదే రేవంత్ రెడ్డి గారికి అవగాహన లేకపోతే అడుగుతా ఉన్నాం. గతంలో ఇప్పుడు మిత్రుడు చెప్పాడుగా సుకేష్, కేసీఆర్ గారి ప్రభుత్వంలో సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇచ్చి గ్రూప్ 2 ఉద్యోగాలను పెంచినటువంటి చరిత్ర ఉంది. ఇవాళ ఇదే రేవంత్ రెడ్డి గారికి నిజంగానే చిత్తశుద్ధి ఉంటే నిజంగానే 2 లక్షల ఉద్యోగాలు తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్నమాట వాస్తవమే అయితే మీరు కమ్ ఫార్వర్డ్, యూ హ్యావ్ టు కమ్ ఫార్వర్డ్, యూ హ్యావ్ టు ఎక్స్టెండ్ ద నోటిఫికేషన్. దాన్ని 2000కు 3000కు పెంచి ఈ రిలిక్విష్మెంట్ అండి శివ గారు మీరు చెప్పండి, పాటించాలి కదా. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పాటించాల్సిన డిఎస్సి పోస్ట్పోన్మెంట్ ఒకవేళ చేయకపోతే విద్యార్థులు ఎలా సఫర్ అయ్యే అవకాశం? వాళ్ళు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉందండి వాళ్ళ విద్యార్థులు. ఆ దశగా ఆలోచించే దశగా మనం ప్రోత్సహించడం చేయొద్దు. భావోద్వేగాన్ని రెచ్చగొట్టే పని మనం చేయకూడదు. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతుంది. ఒకవైపు సైనికుల పేరు మీద భావోద్వేగాల మీద రెచ్చగొట్టి రాజకీయాలు చేస్తున్న మోడీ బీజేపీ శ్రేణులారా
దయచేసి ఇంకొకటి చెప్తున్నాం, ప్రాణాలతో చెలగాటమాడొద్దు. అందుకే దయచేసి చెప్తున్నా, ప్రాణాలతో విద్యార్థులు చెలగాటమాడొద్దు. ఈ రోజు కాబట్టి నోటిఫికేషన్ వస్తది. ఈ రోజు కాబట్టి నోటిఫికేషన్ వస్తది ఆ చెప్పండి. పదాన్ని వెనక్కి తీసుకోండి. ఓకే. కంటిన్యూ విద్యార్థుల జీవితాలతో చెలగాట మారుతుంది. డిఎస్సిని డిసెంబర్లో పెట్టమని చెప్పి ఇవాళ రోడ్డు మీదకి వచ్చారు విద్యార్థులు. ఇవాళ డిఎస్సిని పెట్టమని చెప్పి విద్యార్థులు పోస్ట్పోన్ చేయమంటే విద్యార్థుల మీద లాఠీ చార్జ్ చేస్తున్నారు. మహిళలను చూస్తలేరు, విద్యార్థుల మీద లాఠీ చార్జ్ చేయడం జరుగుతుంది. ఇది ఎక్కడ అన్యాయం? ప్రశ్నిస్తే దాడులు. ఇవాళ ప్రగతి భవన్ కంచెలు తీసేసిన అని చెప్పి చెప్తుండే కదా రేవంత్ రెడ్డి గారు. ఇవాళ టీజీఎస్పీఎస్సీ గారికి పోయి చూడండి అక్కడ ఎట్లా కంచెలు పెట్టుకొని ఉన్నాడో. కంచెలు పెట్టేసేసి ఇలా విద్యార్థులని ఎక్కడ కూడా ప్రశ్నించకుండా వాళ్ళపైన ఎవరైతే నాయకులు ఉంటారో, ఎవరైతే విద్యార్థి నాయకులు ఉంటారో, విద్యార్థులు ఉంటారో వాళ్ళని అక్రమంగా అరెస్టులు చేసి కేసులు బుక్ చేయడం జరుగుతుంది. ఇవాళ ఫైనల్గా మీరు కంక్లూడ్ చేయండి నరసింహ గారు. విద్యార్థులు చాలా ఆందోళనలో ఉన్నారు. వీళ్ళకి ఇప్పుడు కాంగ్రెస్ ఒక భరోసా ఇవ్వాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉంది. సార్ దయచేసి చెప్తున్నాం మీ అందరికీ, ఇక్కడ ఉన్న ప్యానలిస్టులు కావచ్చు, మీరు కావచ్చు, మన మైక్ టీ కూడా లక్ష్యమైంది ఆవేదనతో ఆందోళనతో ఉన్న విద్యార్థుల్ని ఒక భరోసా కల్పించడం. అందులో భాగంగానే మనందరం కూర్చొని చెప్పబోతున్నాం. దయచేసి నా విద్యార్థి మిత్రులారా, సోదరు మీకు చేతిలో దండం పెడతా ఉన్నాను. వాస్తవ పరిస్థితుల్లోని దయచేసి ఆగండి. వాస్తవ పరిస్థితులు పరిశీలించండి. మనకు ఆత్మహత్యలో లేకపోతే నిరాశ నిస్సులో అవసరం లేదు. మాలాంటి వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళమే, ఎందుకంటే ఎన్నో ఒడిదోళ్ళకి ఎదుర్కొని ఎన్నో కోల్పోయి మేము అందరికీ నిలబడ్డ వాళ్ళమే. ఇవాళ నేను అసిస్టెంట్ ప్రొఫెసర్కి ఎలిజిబిలిటీ, డిఎల్కి ఎలిజిబిలిటీ, నేను గ్రూప్ 1 ఆస్పిరెంట్ కూడా కోల్పోయిన, నా జీవితం కోల్పోయిన వాడిని ఇక దత్తాత్రేయ కావచ్చు అన్న వాళ్ళు అందరం ఎలిజిబిలిటీ. కానీ ఇవాళ చెప్తున్నాము వాయిదా అనేది వాయిదాల ద్వారా ఆర్థిక పరిస్థితులు, కుటుంబ పరిస్థితులు, మానసిక వేదన ద్వారా కోల్పోయే ప్రమాదం ఉంటుంది. ఆ ప్రమాదం ద్వారా గత 10 సంవత్సరాలు చదువుకున్న మెజార్టీ డిఎస్సి, ప్రత్యేకంగా డిఎస్సి చెప్తున్నారు కాబట్టి డిఎస్సి విద్యార్థులు అనేవాళ్ళు రాయాలి. దయచేసి మీకు మరో నోటిఫికేషన్ వస్తుంది, జాబ్ క్యాలెండర్ ఇస్తాను మేనిఫెస్టో చెప్తా, ఆ దిశగా ప్రభుత్వం అడుగులేస్తుంది. మళ్ళీ చెప్తా ఉన్నాం, విద్యా వ్యవస్థ మీద, ఎడ్యుకేషన్ మీద గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక కృషి చేస్తున్నారు. మూసివేసిన పాఠశాల తెరిచిపిస్తున్నాడు. ఇంకోటి ఇప్పటి చాలాసార్లు రివ్యూ చేశారు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో. ఏనాడు కూడా క్యాబినెట్ మీటింగ్స్ తీసుకోండి, సబ్ డైరెక్టర్ మీటింగ్స్ చూడండి, ఏది కూడా విద్యా వ్యవస్థ గురించి మాట్లాడే దాఖలాలు లేవు. ఇవాళ ఈ నిర్బంధాలు అంటున్నారు కదా, ఈ నిర్బంధాలు అంటున్నారు సార్ చేతన్ గారు, నిర్బంధాలు అంటున్నారు కదా, ధర్నా చేసిన చరిత్ర వీళ్ళది, క్యాంపస్ లో రాకుండా చేసిన చరిత్ర వీళ్ళది. చర్చల కోసం అడ్డుకున్నది మీరు. ఆల్వేస్ వెల్కమ్ ఉంది ప్రజాపాలన, ఆల్వేస్ వెల్కమ్ ఉంది ప్రజాపాలనలో. సమాధానం చెప్పమన్నాము. తెలంగాణ రాష్ట్రంలో డిఎస్సి అభ్యర్థులకు ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి నాయకుడిగా ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీరు మానసిక వేదనలో ఉండాల్సిన అవసరం లేదు. మీ ప్రాణాలైనా మీ త్యాగాలైనా చాలా విలువైనా. మీరు పోరాటం చేద్దాం. ఇప్పుడు మేము ఇక్కడికి వచ్చే ముందు కూడా ఒక హైకోర్టు అడ్వకేట్, సీనియర్ అడ్వకేట్స్తో చర్చలు జరిపొచ్చాం. ఎందుకంటే గతంలో ఇట్లా ఒక ఎగ్జామ్కి ఇంకొక ఎగ్జామ్కు మధ్య ఉన్నటువంటి సమయాన్ని దృష్టిలో పెట్టుకొని విద్యార్థుల ప్రిపరేషన్ టైం కానీ, మానసిక వేదన కానీ దృష్టిలో ఉంచుకున్నటువంటి హైకోర్టు అడ్వకేట్స్ కొన్ని కేసులు వాదించి ఎగ్జామ్స్ని పోస్ట్ పోన్ మేము చేయించినటువంటి చరిత్ర ఉంది. కాబట్టి వాళ్ళు ఇచ్చేటువంటి మా సలహా ఏంటంటే ఇమీడియట్గా టుమారో వీఆర్ ఫైలింగ్ ఏ కేస్, ఒక కేసు ఫైల్ చేస్తా ఉన్నాం. టెట్ ఎగ్జామ్ పెట్టిన డేట్స్ కావచ్చు, క్వాలిఫై అయినటువంటి 57 మంది అభ్యర్థుల ఆవేదన కావచ్చు, ఇవన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని డిఎస్సి పోస్ట్ పోన్ చేయడానికి మనం న్యాయ వ్యవస్థను ఆశ్రయిస్తూ ఉన్నాం. కాబట్టి మీరు అందరూ కూడా వీధి పోరాటాలు చేస్తూ ఉన్నారు. ఆ పోరాటాలకు పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తూనే న్యాయ పోరాటానికి కూడా దిగడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి సగర్వంగా తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా వీధి పోరాటాలు, న్యాయ పోరాటాలు, అన్ని పోరాటాలు అవసరం అనుకున్నప్పుడు ఖచ్చితంగా చేద్దాం. కానీ మానసిక ఒత్తిడికి లోనవ్వాల్సిన అవసరం లేదు విద్యార్థి లోకం మొత్తం. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి డిబేట్.